ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తెలుసు కదా ఏం మాట్లాడుతున్నావు? ముఖం చూసారా నాది ఇంతకుముందు? లేదా? నువ్వు చూస్తుంటావు. జోగ్రఫీ అండి. ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 క్లియర్గా ఉంది. ఇక్కడ ఏమనుందండి? ఏపీఎస్సి గ్రూప్ 2 3 chapters or 3 parts. General part, physical part of India, AP, and natural hazards, disaster management. So syllabus ఈ చాప్టర్ కంప్లీట్ అయితే 70% అయిపోయినట్టు లెక్క. Second one, economical geography of India and AP. ఇది ఇంకో 20% సిలబస్ అయిపోతున్నట్టు లెక్క అదైతే. థర్డ్ వన్, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ప్లస్ ఏపీ. చిన్న టాపిక్ ఇది, 10%. బట్ ఏపీఎస్సి ఎక్కడ ఇట్ డిడ్ నాట్ మెన్షన్ అబౌట్ ద వెయిటేజ్. ఈ చాప్టర్కి ఇంత వెయిటేజ్ ఉంటుందని చెప్పలేదు. నా దృష్టిలో హై వెయిటేజ్ టాపిక్ ఇది. వాడి దృష్టిలో ఈక్వల్ వెయిటేజ్ ఉంటే మీకు సింపుల్గా స్కోర్ వచ్చేది ఏదమ్మా? హ్యూమన్ జాగ్రఫీ. క్లియర్? జనరల్ పార్ట్, I think all of us and all of you also know that it has divided into 5 components. ఎన్ని పార్ట్స్గా విభజించారండి? 5 parts. 1, ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. 2, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. 3, major landforms. 4, climate, and they mentioned that ఏమని చెప్పారండి? Structure and composition of atmosphere. And 5, ocean water, tides, waves, currents. Okay, అది జనరల్ పార్ట్. ఓకే, ఇట్స్ నాట్ వరల్డ్ జాగ్రఫీ కాదు. దెర్ ఈస్ నో ఓషనోగ్రఫీ, దెర్ ఈస్ నో క్లైమెటాలజీ, దెర్ ఈస్ నో జియోమార్ఫాలజీ, అండ్ ఈవెన్ దెర్ ఈస్ నో ఏంటి కాస్మాలజీ. వాటిలోకి వెళ్ళి ఒక 5 parts అడుగుతున్నాడు. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, టు నో అబౌట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎర్త్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అలాంటివి ఇక్కడ తెలుసుకోవాలి. మోషన్స్ ఆఫ్ ద ఎర్త్. ఇంటీరియర్, internal layers of the earth, major landforms. We have some third order landforms, వాటి కోసం తెలుసుకోవాలి. క్లైమెటాలజీ ఓన్లీ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, 1 mark. ఓషన్ వాటర్లో మాత్రం 3 topics మెన్షన్ చేశారు: టైడ్స్, వేవ్స్ అండ్ కరెంట్స్. రైట్? ఇది సింపుల్గా ఒక టాపిక్గానే చెప్పారు. Natural hazards and disasters and their management. Natural hazards, disasters and their management. Only 1 topic, expecting only 1 mark. Physical geography of India and AP. మళ్ళీ దీంట్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయండి? 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? ఫిజికల్ ఫీచర్స్, అది కూడా మేజర్. దెన్ క్లైమేట్, రిపీటెడ్ టాపిక్. హియర్ ఈస్ అబౌట్ అట్మాస్ఫియర్, హియర్ ఈస్ అబౌట్ ఇండియా అండ్ ఏపీ క్లైమేట్. తర్వాత ఏంటండి? డ్రైనేజ్ సిస్టమ్, నాట్ ప్యాటర్న్ అంటే రివర్స్ అని అర్థం. సాయిల్స్, న్యాచురల్ వెజిటేషన్. Physical features, climate, drainage system, soils,
natural vegetation, physical part of geography. Okay, I think the second chapter has 7 components. One is about natural resources. In the economy point of view, the natural resources are classified into 2 types. ఏంటండి? Minerals and energy. కర్మ చూడండి, మన కర్మ ఎట్లా ఉందంటే, ఎనర్జీ ఈజ్ ఏ టాపిక్ అండర్ చాప్టర్ 2 SNT. నేను 2:30 అంటే 2:30కి ఉంటాను. ఓకే, మీకు తెలుసు కదా, విశాఖపట్నం కదా, తెలుసు. ఓకే, మీరు కూడా వీలున్నంత వరకు టైం మెయింటైన్ చేయాలి. ఎవరు లేరు, నా క్లాస్ మీకు నచ్చలేదు, బోర్ కొట్టేసింది, మీరు రారు, అప్పటికి తారా స్థాయిలో ఉంటుందన్నమాట. ఆ కెమెరాకి చెప్పుకొని వెళ్ళిపోతా. 2:30కి వచ్చి 4:30 వరకు, 4 వరకు ఓపిక ఉన్నంత వరకు. అర్థమవుతుందా? సో మ్యాక్సిమం టైం మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. మీకు టైం లేదు, నాకుంది చాలా టైము. అర్థమవుతుందా? గెటింగ్ మీ? ఆర్సీ రెడ్డి నాదే, ఆర్సీ ఎగ్జామ్స్ నాదే, రోహిత్ ఎనాలిసిస్ నాదే, ఏ కేసు నాదే. కాబట్టి నాకు చాలా టైం ఉంది చెప్పడానికి. మీకు లేదు. అదేదో జ్యోతిలక్ష్మి ఏదో సినిమాలో ఏదో ఉంది కదా, ఆడేదో ప్రతిరోజు పెడుతున్నాడు. దేంట్లో? అదేంటమ్మా, ఎక్సా? ట్విట్టర్ని ఏమని మార్చారు? ఎక్స్. అదేదో నోటిఫికేషన్ వస్తుందంటాడు, రాదంటాడు, వస్తుందంటాడు, రాదంటాడు. ఏంద్ర నీ బాధ అంటే ఫైనల్గా ఏమని చెప్తున్నారు? సరే, మీరు ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ కోసం. మీకు ఎందుకు, ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి ఎండ్లో, మార్చ్లో పెడతామంటున్నారు. అర్థమైందా? నేను ఒకటే అడుగుతాను, ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వే కన్నా ముందే పెట్టండి. పిల్లలు ఎన్ని సర్వేలు చదువుతారు కదా. కాబట్టి దానికి కూడా 2-3 మంత్స్ కన్నా ఎక్కువ టైం లేదు. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు మీరు. మినరల్స్, ఎనర్జీ సోర్సెస్, అక్కడ 15 మార్క్స్. ఇది ఎనర్జీ ఎక్కడ? SNT. నేను అంత చెప్పను, 1 మార్కుకి ఏం కావాలో అదే చెప్తాను మీకు. దెన్ న్యాచురల్ రిసోర్సెస్ తర్వాత ఏముందండి ఇక్కడ? అగ్రికల్చర్ కాదా? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. దెన్ ఇండస్ట్రీస్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మేజర్ ఇండస్ట్రీస్ అని. ఓకే, దెన్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఐ థింక్ దెన్ టూరిజం, కమ్యూనికేషన్ లేదా ట్రేడ్ ఉండొచ్చు ఇక్కడ. 5th వన్ ట్రేడ్, 6th వన్ కమ్యూనికేషన్, అండ్ 7th వన్ ఏంటి? టూరిజం. న్యూలీ యాడెడ్ టాపిక్స్ టు జాగ్రఫీ. ఓకే, అండ్ ఇట్ ఈస్ అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఫస్ట్ టాపిక్ ఏంటి దీంట్లో? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. క్యాలిక్యులేషన్ యొక్క క్రైటీరియాలో ఎన్ని ఉంటాయండి ఇండిసెస్ దీంట్లో? కరెక్టే చెప్పండి. 3 ఉంటున్నాయి. వన్ ఈజ్ అబౌట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, సెకండ్ వన్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్, అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదో ఉంది, రైట్? హెల్త్. రీసెంట్గా దెర్ వాస్ ఎ ప్రపోజల్ ఇస్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్, గ్లోబల్ ప్రెషర్స్ అడ్జస్ట్మెంట్ ఇండెక్స్ అనేది యాడ్ చేద్దామని అనుకున్నారు. బట్ దే డిడ్ నాట్ డూ ఇట్. ఎందుకంటే ఏమొచ్చింది? ఈ కోవిడ్ వచ్చి ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. దెన్ డెమోగ్రఫిక్స్ అంటే పాపులేషన్ ఫీచర్స్ అన్నమాట. పాపులేషన్, డెన్సిటీ, సెక్స్ రేషియో, లిటరసీ రేట్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా తర్వాత దీంట్లో ఏమున్నదండి? అర్బనైజేషన్, మైగ్రేషన్స్, మేబీ లింగ్విస్టిక్ గ్రూప్స్, ట్రైబ్స్. ఇవి దీంట్లో ఉన్న సబ్ కాంపోనెంట్స్. దీంట్లో హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ వరల్డ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నవారు కొంతమంది. ఈ బ్యాచ్ స్టార్ట్ చేసింది నేను ఫిజికల్ పార్ట్తో స్టార్ట్ చేశా. ఓకే, కొంతమంది ఇది కంప్లీట్ అయ్యాక డిఎం దగ్గరనో జనరల్ జోగ్రఫీకో ఇక్కడ జాయిన్ అయ్యారు. దట్ ఈస్ వై నేను జనరల్తో స్టార్ట్ చేయలేను. వాళ్ళకి ఇది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయాలి. కాబట్టి ఎక్కడ స్టార్ట్ చేస్తాం? మళ్ళీ ఫిజికల్. ఈ సీక్వెన్స్లో వస్తుంది ఫిజికల్,
disaster management, general, economic, and then human. ఓకే, బికాస్ పాత బ్యాచ్ ఎక్కడ ప్రారంభమైందండి? ఫిజికల్ జియోగ్రఫీ. అర్థమైందా? ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఇతను, ఈ అమ్మాయి, అక్కడ ఒక అబ్బాయి, వీళ్ళు పాత వాళ్ళే. వీళ్ళు మేబీ ఎక్కడో ఒక దగ్గర వచ్చి ఉండొచ్చు. ఆ సీక్వెన్షియల్ ఆర్డర్లో నేను స్టార్ట్ చేయాల్సింది ఇక్కడ అని నాకు కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మ. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఇది ఒక పెద్ద యూనిట్ అండి. ఇది 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. ఎలా జరుగుతుంది మీకు వ్యవహారము? ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్సా? బాగా గుంజేస్తున్నారు అయితే. మీకు ఇప్పుడు ఏం కావాలి? నా నుంచి ఏం కావాలి? సేమా? మారరా ఇంకా మీరు? ఎప్పుడవుద్ది అప్పుడు సిలబస్? 2026 గ్రూప్ 2కి రాస్తున్నారా? 24ఏనా? 23యా? అవుతుందా సిలబస్? అవుతుందా? ఏపీ హిస్టరీ కానీ, ఎస్ఎన్టీ కానీ, ఎకానమీ కానీ 75 మార్క్స్ అవుతాయి అప్పటికల్లా. పోనీ ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్స్ అయిపోయిందా? ఎప్పుడు అయిపోయిందబ్బా? అవునా? ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్స్ 2 అంటే మీరైనా ఫాస్ట్ అయి ఉండాలి, మీరు మహామేధావులు అయి ఉండాలి, అంతే కదా? సర్లేండి, మీ చేతనే వద్దులేండి సార్ నోట్స్ అని చెప్పిస్తాను ఫ్యూచర్లో. సరే వినండి అమ్మా. యాజ్ పర్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, the total surface area of India is around 33 lakh square kilometer. అంటే ఎంత ఉన్నట్టు? 32 lakhs 87,263 square kilometer. ఓకే, ద టోటల్, ఓకేనా, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇండియా ఎంత అండి చెప్పాలి? 32,87,263 స్క్వేర్ కిలోమీటర్. మీకు అడగడు ఇండియా పొజిషన్ ఏంటి, ఇండియా ముందు ఏముంది, ఇండియా తర్వాత ఏముంది, అది అడగడు. ఇక్కడ అర్జెంటీనా, ఇక్కడ సమ్వాట్ కంట్రీ ఏదో సమ్వాట్ లైక్ ఆస్ట్రేలియా, ఇవేం అడగడు మనకు. ఓకేనా? మీకు ఐడియా ఉండొచ్చు కూడా, ఏంటి, రష్యా, కెనడా, యుఎస్, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా, అర్జెంటీనా. బట్ ఇవేమీ అడగడు, బికాస్ వీ డోంట్ హ్యావ్, ఏంటి, మనకేం లేదు సిలబస్లో, వరల్డ్ జాగ్రఫీ లేదు. ఇక్కడ కూడా చూడండి, ఫిజికల్ పార్ట్లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. హియర్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రడక్షన్ యూనిట్. హియర్ మనకు అది ఏమి బౌండరీస్ కానీ, ఈ బోర్డర్స్ కానీ, ఫ్రాంటియర్స్ కానీ, ఆ డిస్ప్యూట్స్ కానీ లేదు. పెద్ద హెడ్ఏక్ తగ్గిపోయింది. పొలిటికల్ జియోగ్రఫీ ఆర్ జియో పాలిటిక్స్. డైరెక్ట్గా ఏమన్నాడు? మేజర్ ఫిజికల్ ఫీచర్స్. ఇంత సర్ఫేస్ ఉంది కదండి, ఇదంతా ఈవెన్గా లేదు. ఇట్స్ నాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇది ఫ్లాట్ సర్ఫేస్గా లేదు. ఇట్ హ్యాస్ సమ్ అప్స్ అండ్ డౌన్స్ బేస్డ్ ఆన్ ద అది ఫార్మేషన్ నేచర్, అది ఎట్లా క్రియేట్ అయింది, ఆ పద్ధతి ప్రకారం ల్యాండ్ అంతా కొంత అప్స్ డౌన్స్తో ఉందన్నమాట. దట్ ఈస్ వై సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్, ఫస్ట్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? ఇది 1951. ఇట్ క్యాలిక్యులేటెడ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇండియా and it classified Indian landforms based on the height from mean sea level. అర్థమవుతుందా? సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందండి? ఇండియన్ ల్యాండ్ ఫామ్స్ని క్లాసిఫై చేసింది. దేన్ని బేస్ చేసుకొని చేసిందంట? హైట్, ఓన్లీ హైట్, ఓన్లీ హైట్, హైట్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్స్, కనీస సముద్ర మట్టం అంట. అప్పుడు they divided our landforms into 4 major groups. One belonged to 0 to 300 meters of height. The second one belongs to 300 to 900 meters of height. Then 900 to
2315 meters, and the last one is 2315 to 8611 meters. What is 8611 meters height? It's about what landform has this much of height? The highest peak of India. ఏంటది? మౌంట్ ఎవరెస్ట్. ఎవరు మౌంట్ ఎవరెస్ట్ అన్నారు? ఎవరు? మీరు తలలు చూడకండి, అమ్మో మీరు తలలు తిప్పొద్దు. నేను ఏం జోక్ వేసినా, సీరియస్గా ఉన్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా మీరు నన్నే చూడాలి. యూ డోంట్ హ్యావ్ రైట్ టు, అదేమంటాం ఈ మధ్య సినిమాల్లో కామన్ అయిపోయింది, మనోభావాలు. మీరు నా మనోభావాలు దెబ్బతీయడానికి లేదు, మీరు మీ ఫ్రెండ్స్ యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి లేదు. నేను దెబ్బతీయొచ్చు. అర్థమైందా? నేను ఎందుకు దెబ్బతీయొచ్చు అని అంటే, నేను దెబ్బతీయకపోతే మీకు ర్యాంక్స్ రావు. అర్థమైందా? మీకు కాంపిటేటివ్ స్పిరిట్ కావాలంటే నాలాంటి సైకోగాడు ఈ స్టేజ్ మీద ఏం చేయాలి? మీ మనోభావాలు నిరంతరం ఏం చేయాలి? అమ్మ అందరు తెలుగే కదా, ఐ మీన్ ఇంగ్లీష్ మీడియమే, కాకపోతే తెలుగు స్టేట్సే కదా. ఎవరు దాని అర్థం ఎందుకు వాడు ఎందుకు వేయలేదంటే దాని అర్థం అదే. ఓకేనా? ఎవరు డైరెక్ట్గా ఇంపోర్ట్ అవ్వలే కదా యూఎస్ నుంచి, జువాలజీ జియోగ్రఫీ అన్నట్టు లేరు కదా బ్యాచ్ ఎవరు. ఓకే, సో ద ఏరియా విచ్ లైస్ బిలో 300 meters ఆఫ్ హైట్ ఇస్ కాల్డ్ ఎస్ ప్లెయిన్స్. ఏంటమ్మా దాన్ని ఏమంటున్నారు? ప్లెయిన్స్. వీ డోంట్ నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లెయిన్స్. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు డిస్కస్ అబౌట్ ప్లెయిన్స్. ప్లెయిన్స్లో ఏంటి? ఎరోషనల్, డిపాజిషనల్, ఓకే, కాంటినెంటల్, ఇవి ఇక్కడ అవసరం లేదు. ఓకే, ఇది ఇండియాలో ఒక 43% వరకు ఉందంట. అండ్ ద ఏరియా లైస్ బిట్వీన్ 300 to 900 meters ఆఫ్ హైట్ ఈస్ కాల్డ్ ప్లాట్యూస్. ఏమని పిలుస్తున్నారు దీన్ని? ప్లాట్యూస్. ఇది ఒక 28% ఉందంట. ఎంత పర్సెంటేజ్ అండి? 28. అండ్ 900 to 2315 ఏమని పిలుస్తున్నారండి? హిల్స్. 18%, సమ్వాట్ 18.7 అట్లా ఉంది. రౌండ్ ఫిగర్, మహేష్ బాబు కలేజాలో చేసినట్లు మనం రౌండ్ ఫిగర్లో చెప్తున్నాం. అండ్ లాస్ట్ ఏమని పిలుస్తున్నారు దీన్ని? మౌంటైన్స్. 10.6% ఉంది. ఇట్ మీన్స్ 11%. యాజ్ పర్ ద ఫస్ట్ సెన్సస్ కమిషన్ పోస్ట్ ఇండిపెండెన్స్, Indian landforms are 4 types. ఏంటమ్మా? Plains, plateaus, hills and mountains. Among these 4 categories, plains constitute 43%, followed by plateaus 28%, followed by hills 18%, and it is followed by ఏంటమ్మా? mountains. ఎంత పర్సెంటేజ్ ఉంది? 11% ఉంది. క్లియర్? కానీ నాలాంటి కొందరు తేడాగాలు ఉంటారు, జాగ్రఫీ సైంటిస్ట్ అని చెప్పుకుంటుంటారు, ముందో వెనకాలో డాక్టర్ అని పెట్టుకుంటుంటారు అనమాట. అర్థమైందా? వాళ్ళు ఊరుకోలే, ఇదేం క్లాసిఫికేషను, మేము సైంటిస్టులము, నా పేరు కోపెన్, నా పేరు త్రెవాటా, నా పేరు థారెన్థ్వైట్. సో వీ డోంట్ యాక్సెప్ట్ దిస్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. వీ వర్క్డ్ ఆన్ ద physical features of India, and we classified India into somewhat 5 to 6 major physiographic divisions అని వాళ్ళు క్లాసిఫై చేశారు. బేస్డ్ ఆన్ దేర్ హైట్, బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫీచర్స్, బేస్డ్ ఆన్ ఈవెన్ దేర్ అంటే వాటి యొక్క బయోజియోగ్రఫిక్ ఫీచర్స్ తోటి క్లాసిఫై చేసినట్టు చెప్పొచ్చు. దాంట్లో ఒకటి హిమాలయాస్. ఏంటమ్మా? హిమాలయాస్. 2 నార్థన్ ప్లెయిన్స్. 3 ఏంటి? పెనిన్సులర్ ప్లాట్యూ. 4 కోస్టల్ ప్లెయిన్స్. and 5 islands. So majority of the geographical scientists classified Indian land into 5 major physiographic divisions. Those divisions are Entama, Himalayas, Northern Plains, Peninsular Plateau, Coastal Plains
అండ్ ఏంటి ఐలాండ్స్. ఓకే, ఎక్స్ట్రీమ్ నార్త్లో ఏముంటుంది మనకు హిమాలయాస్, ఎక్స్ట్రీమ్ సౌత్లో ఏముంటుంది 6°45' నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఏముంటుందంటే మనకు ఇందిరా పాయింట్ ఐలాండ్స్. అట్లా గుర్తుంచుకోవచ్చు. హిమాలయాస్, నార్థన్ ప్లెయిన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ దెన్ ఏంటండి ఐలాండ్స్ రైట్. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఆ సైంటిస్ట్ ట్రెడిషనల్గా అంటే నార్మల్గా ఇన్ జనరిక్ వే వరల్డ్లో ల్యాండ్ ఫామ్స్ 3 ఆర్డర్స్ ఉన్నాయి. 1 ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్, 2 సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్, 3 థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. There are 3 types of landforms in general, right? Order 1, Order 2, Order 3. Okay. So, the entire land, the solid matter, the entire water, okay, liquid matter, సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే the continents and the oceans are regarded as ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. ఈ వరల్డ్లో ఉన్న అర్త్ మీద ఉన్న ఎంటైర్ కాంటినెంటల్ పార్ట్, ఎంటైర్ ల్యాండ్ పార్ట్, ఎంటైర్ కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ద ఎంటైర్ వాటర్ పార్ట్, ఇట్ మీన్స్ ఓషన్ పార్ట్. ఈ 2 మాత్రమే దేని కిందకు వస్తున్నాయి అంట ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ are created on first order landforms or may be created on third order landforms by endogenetic forces. Second order landforms are created by what type of forces? Endogenetic forces. Now give me some example for this type of forces, sir. Movements of the plate tectonics. Example, endogenetic forces కి ఎగ్జాంపుల్స్ ఏంటండి? ప్లేట్ మూమెంట్స్. ఇంకేమైనా ఉన్నాయమ్మా? వోల్కనిక్ ఎరప్షన్, న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ థ్రస్ మూమెంట్, అప్వర్డ్ మూమెంట్, డౌన్వర్డ్ మూమెంట్, ఇలాంటి ఫాల్ట్ మూమెంట్ అని అంటున్నాం. ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్ అండి? ఎండోజెనెటిక్ ఫోర్సెస్. ఇఫ్ ఎనీ ల్యాండ్ ఫామ్ on the earth surface is created by this type of endogenetic forces, it is called as second order landform. For example, fold mountains, for example block mountains, for example rift valley. ఇవి ఏవి లేవు మీకు సిలబస్లో. ఫోల్డ్స్ అంటే బ్లాక్స్ అంటే ఇది లేదు. సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ క్రియేటెడ్ బై ద ఎండోజెనెటిక్ ఫోర్సెస్. ఎక్కువగా ఎండోజెనెటిక్ ఫోర్సెస్లో ఏది మేజర్ రోల్ని ప్లే చేస్తుందంటే ఏంటండి? ప్లేట్ టెక్టోనిక్స్. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ క్రియేటెడ్ ఆన్ either second order or first order or on third order itself, but they are created by exogenetic forces. ఏ ఫోర్సెస్ వల్ల క్రియేట్ అవుతున్నాయి అంటమ్మా? exogenetic forces. So exogenetic forces, unlike endogenetic, exogenetic forces have some agents. They don't created by themselves directly. అర్థమైందా? అవి క్రియేట్ అవ్వాలంటే వాటికి కొన్ని ఏజెంట్స్ యొక్క సపోర్ట్ అవసరం ఉంటుంది. ద ఏజెంట్స్ లైక్ విండ్, ద ఏజెంట్స్ లైక్ రన్నింగ్ వాటర్, గ్లేషియర్, ఓషన్ వేవ్ అండ్ గ్రౌండ్ వాటర్, లేదా మ్యాన్ మేడ్ మన ఆంథ్రోపోజెనిక్ కాసెస్ ఏమైనా ఉండొచ్చు. విండ్ కానీ, రన్నింగ్ వాటర్ కానీ, గ్లేషియర్ కానీ, ఓషన్ వాటర్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ ఏజెంట్స్గా ఉంటాయి. The agents like these have some forces. Those forces are called erosion, denudation, weathering, deposition,
ట్రాన్స్పోర్టేషన్, ఇలాంటి ఫోర్సెస్ని క్రియేట్ చేస్తాయి. ఎస్పెషల్లీ దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ఏదమ్మా? ఎరోషన్ అండ్ డిపోజిషన్. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అని ఉంది? ప్లేట్ మూమెంట్స్. ఇక్కడ ఎరోషన్, డిపోజిషన్. The exogenetic forces, if they create any landform on first order or maybe on second order or maybe on the third order, then it is called third order landform. Example, a waterfall. Example, a coastal plain. Example, an oxbow lake. Example, a moraine, etc. All the third order landforms come under major landforms category of general geography. అక్కడ ఇవి ఏజెంట్స్గా వాటి కోసం డిస్కస్ చేస్తాం. 1 మార్క్ అయినప్పటికీ ఎన్ని మార్క్ వస్తుంది దాని నుంచి? 1 మార్క్. క్లియర్? ఆర్డర్ 1 landforms are only 2, continents and oceans. Order 2 landforms are created on first order by A forces and endogenetic forces. Order 3 landforms or third order landforms are created by exogenetic forces. The forces are erosion, deposition, transportation, etc. But these forces are created by some agents. Those agents are wind, running water, glacier, ocean water and ground water. ఓకే, నౌ దీన్ని సమప్ చేస్తున్నాను, మీరు నాకు చెప్పాల్సి ఉంటుంది. హిమాలయాస్, ఇంకా మనం హిమాలయస్ కంప్లీట్ అవ్వటానికి మీరు నోట్స్లు గీట్స్లు అంటే కనుక వీక్ అంతా పట్టేస్తుంది, అంటిల్ సాటర్డే, నో డౌట్. ఏది కంప్లీట్ అవ్వటానికి? హిమాలయాస్. ఇంకా తిరుగులేదు. మీరు ఇప్పుడు అయిపోయింది అని అనుకోవద్దు, ఇదో 2 weeks పట్టచ్చు అంతా అవ్వటానికి. Himalayas, సింపుల్గా they are formed by the convergence between 2 plates. They are formed by the convergence between 2 continental plates. They are formed as folds. ఎట్లా ఫామ్ అయ్యాయండి? ఫోల్డ్స్. నౌ టెల్ మీ, ఇక్కడ ఇంకా ఫస్ట్ ఆర్డర్ అని చెప్పడానికి వీలు లేదు. చెప్పండి, ఇది సెకండ్ ఆర్డరా థర్డ్ ఆర్డరా? Second order, because plate movement. So Himalayas come under second order category. Northern plains are formed by the sedimentation. It means sediments deposition by Himalayan rivers. The agent here is river, running water, and the action here is the sediments deposition, sedimentation. నవ్వు ఇది ఏ ఆర్డర్ కిందకు వస్తుంది? థర్డ్ ఆర్డర్. ఇంకా ఫస్ట్ అని చెప్పొద్దు. పెనిన్సులర్ ప్లాట్యూ ఈస్ ఫార్మ్డ్ బై ద ఫిషర్ టైప్ ఆఫ్ వోల్కనిక్ ఎరప్షన్. ఎట్లా ఫామ్ అయిందండి? ఫిషర్ టైప్ ఆఫ్ వోల్కనిక్ ఎరప్షన్. ఓకే, అంటే మాగ్మా డిఫరెంట్ వెంట్స్ నుంచి బయటకు వచ్చింది, సింగిల్ వెంట్ కాదు. సింగిల్ వెంట్ నుంచి బయటకు వస్తే సెంట్రల్ ఎరప్షన్ అంటాం. డిఫరెంట్ వెంట్స్ నుంచి బయటకు వస్తే దాన్ని ఏమంటున్నాం? ఫిషర్. సో పెనిన్సులర్ ప్లాట్యూ, నౌ టెల్ మీ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్? వాల్కనిక్ ఎరప్షన్, ఎండోజెనెటిక్ ఫోర్స్, సెకండ్ ఆర్డర్. ప్లెయిన్స్, వెస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై మోర్ ఎరోషన్. ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై మోర్ డిపోజిషన్. The erosion and the deposition both are exogenetic. కాబట్టి ఏ కేటగిరీ కిందకు వస్తుంది అది? థర్డ్ ఆర్డర్. అండ్ ఐలాండ్స్ మనకు 2 ఉన్నాయి, మేజర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఒకటేంటి? అండమాన్ నికోబార్. ఇంకోటి ఏంటి? లక్షద్వీప్. అండమాన్ నికోబార్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ సీ ఆర్క్స్, ఆర్చిపెలాగో. అవి ఆర్చిపెలాగో. దే ఆర్ ఫార్మ్డ్ బై ద కన్వర్జెన్స్ బిట్వీన్ 2 plates, బట్ అట్లీస్ట్ వన్ షుడ్ బి అన్ ఓషనిక్ మార్జిన్. ఇలానే ఫామ్ అయింది.
ఓకేనా. కాకపోతే ఖచ్చితంగా అక్కడ అవి కాంటినెంటల్ ప్లేట్స్ అయినా ఏదైనా అనవసరం మనకు, వాటి మార్జిన్స్ అంటే వాటి యొక్క బౌండరీస్ ఓషన్ మార్జిన్గా ఉండాలి. అట్లా ఇది కూడా ఏ ఫోర్స్తో ఫామ్ అయిందండి? ఇంటర్నల్ ఫోర్స్. కాబట్టి ఏ కేటగిరీ ఇవి? సెకండ్ ఆర్డర్. లక్షద్వీప్స్ ఆర్ కోరల్ రీఫ్స్. The accumulation of the skeletals of death coral polyps became the reef. Accumulation of the skeletal of death coral polyps. కోరల్ పలిప్ అనే నిడేరియా ఫ్యామిలీకి చెందిన కొన్ని జీవులు చనిపోతూ వాటి యొక్క స్కెలిటల్ కళేబరాలు ఒకదాని మీద ఒకటి డిపాజిట్ అవుతూ 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 లక్షద్వీప్ ఫామ్ అయింది. అక్యుములేషన్ ఇట్స్ అ టైప్ ఆఫ్ డిపాజిషన్. కాబట్టి ఏ కేటగిరీకి వస్తుందండి ఇది? అక్యుములేషన్ అంటున్నా, డిపాజిషన్ అంటున్నా, ఏ ఆర్డర్ కిందకు వస్తుంది? థర్డ్ ఆర్డర్. ఓకే. హిమాలయస్, పెనిన్సులర్ ప్లాట్యూ, లక్షద్వీప్ అండమాన్ నికోబార్స్ ఆర్ సెకండ్ ఆర్డర్. లక్షద్వీప్, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ నార్థన్ ప్లెయిన్స్ ఆర్ ఏం ఆర్డర్ అండి? థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్. అర్థమవుతుందా? రాయండి. దీనికి ఏమైనా ముహూర్తం ఏం లేదు కదా, ఒక 1 అవర్ చెప్పాలి తర్వాతనే రాపించాలి ఏం లేదు కదా. నాకు ఇండిపెండెన్స్ ఉంది కదా అక్కడ. ఏమో చెప్పండి. నేను ఈ రబ్బర్ లాంటోడిని, అర్థమవుతుందా? అది మా పాప ఆడుకుంటుంది, అదేదో ఏంటమ్మా అదో క్లే తెస్తారు, స్లైమో గీమో అంటున్నారు, అదేంట్లో వేస్తే అదే షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. నేను అలాంటి వాడిని, మీరు ఎలా మార్చుకుంటే అట్లా మారుతాను అని అనుకుంటారు మీరు. ఓకేనా? రాయండి. ఏం రాస్తారు? ఏం పెట్టారు? ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ హెడ్డింగ్. నాకు ఒక విషయం చెప్పండి, నోట్స్ కావాలా వద్దా? కావాలి కదా. ఫస్ట్ కండిషన్, ఎంటర్ అయిన తర్వాత నేను లెసన్ చెప్తున్నప్పుడు నోట్స్ ఇచ్చి ఎవరైనా ఒక్కరు బయటికి వెళ్ళినా క్లాస్ క్యాన్సిల్. సెకండ్ కండిషన్, ఈరోజు నేను ఎక్స్ప్లెనేషన్తో క్లోజ్ చేసి రేపు నోట్స్ ఇస్తాను కదా, అది హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏమవుతుంది? లెసన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎవరైనా ఎంటర్ అయినా మొత్తం క్లాస్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. దెర్ ఇస్ నో ఫండమెంటల్ రైట్, ఓన్లీ ఫైనాన్షియల్ రైట్. ఆర్టికల్ నెంబర్ 330, నో 31, నో 226. అర్థమవుతుందా? అలాగైతే 25 నేను ప్రామిస్ చేస్తా. రేపు మ్యాక్సిమం 1/4, 1/3 నెగిటివ్ పెడుతున్నాడు కదా, 60 to 65 వస్తే క్వాలిఫై. 1/3 రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. దేని నుంచి? మీకు 5 ఉన్నాయి కదమ్మా, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సోషాలజీ, అదేందో ఎవరికి తెలియదు. ఓకేనా? అర్థమైందా? ఆ సోషాలజీ ఏంటో ఎవరికి తెలియదు. పాలిగమి అని అంటాడు. ఓకేనా? ఏ ట్రైబు ఏంటి కొట్టుకుంటాం అనమాట, అంతేనా? అందులో ఏపీ వాళ్ళు అనుకుంటారు అనవసరంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టాము, వెళ్ళి ఎక్కడ ఆ నీలగిరి కొండల్లో పుట్టుంటే బాగుండేది అని ఇలాంటివి వస్తాయి. ఆ తర్వాత మ్యాథ్సా, కరెంట్ అఫైర్సా? అసలు ఏపీపీఎస్సీ మధ్య కరెంట్ అఫైర్స్ అనేదాన్ని కరెంట్ అఫైర్స్కి అడగట్లేదు. ఆడు ఏం అడుగుతున్నాడో ఎక్కడి నుంచి అడుగుతున్నాడో చెప్పట్లేదు ఆడు. నేను గ్రూప్ 1 అదే ఈ చరిత్రలో ఎందుకులేండి కానీ మొన్న పేపర్ చూశాను, ప్రిలిమ్స్ పేపర్. ఆడు కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఉన్నాయి, ఎస్ఎన్టీ 30 మార్క్స్ ఉన్నాయి, ఆర్థమెటిక్ 30, రీజనింగ్ 30. ఆర్థమెటిక్ రీజనింగ్ కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి ఏమైనా చేయగలిగితే 60లో 40 చేస్తాడు. ఎస్ఎన్టీ ఫ్యాకల్టీస్ కూడా ఎస్ఎన్టీ ఒక 5 మార్క్స్ కన్నా ఎక్కువ పెట్టలేరు. కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కరెంట్ అఫైర్స్ ఈ గ్రూప్ 1కి అడిగింది మాత్రం వాడు 5-6 కన్నా ఎక్కువ పెట్టాడు, అంతకన్నా ఎక్కువ పెట్టలేడు, నో డౌట్. అలాగ అడిగాడు. కాబట్టి ఇండియన్ హిస్టరీ, మ్యాథ్స్, జాగ్రఫీ ఈ 3 మీకు దిక్కు. బాగా చదివితే ఏమైనా మీ ఏపీపీఎస్సీ రీచ్కి దానికి రీచ్ అవ్వటానికి. అర్థమవుతుందా? కండిషన్స్ అర్థమయ్యాయి కదా. నోట్స్ స్టార్ట్ చేస్తాను, మధ్యలో మళ్ళీ ఆపాలి అని అనొద్దు. నాకు మంచిది, పాకెట్ నిండుతుంది. ఎందుకు అమ్మా? వీళ్ళకి తెలిసిపోయింది. ఎన్ని అవర్స్ చెప్తే అంత, అదే ఎంత తోడితే అంత పిండుకోవచ్చు. పెట్రోల్ ఎంత తోడితే అంత తోడుకోవచ్చు కదా, ఎక్కడ అరబ్ కంట్రీస్ లాగా. ఎన్ని అవర్స్ చెప్తే అన్ని అవర్స్ లాభమే. ఏం రాశారు తల్లి?
ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ లేదా ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. రాయండి. ఫస్ట్ వన్, landforms are classified into three orders. Landforms are classified into three orders in general. అమ్మ ఆనిముత్యము కదా, ఆనిముత్యం అదే ఫస్ట్ క్లాస్లో శ్రీకాకుళం కదమ్మా, ఆ వెలుగులు తెలిసిపోతున్నాయి. ఓకే, నేను ఆనిముత్యాన్నే అందుకే అంటున్నాను. ఓకేనా? మళ్ళీ నా భాషా ప్రయోగం మాత్రం అడగొద్దు, ఆ భాష ప్రయోగించలేను ఇప్పుడు. నాతోటి సహచరులు ఉంటేనే ప్రయోగించగలను. ఓకే, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. ఓకే, the entire land are the continents. The entire land అంటే కాంటినెంటల్ క్రస్ట్ అని అర్థం. అది ఆర్ ద కాంటినెంట్స్, ఆర్ ద కాంటినెంట్స్ కమండర్ ఆర్ ద కాంటినెంట్స్ కామా the entire water are the oceans, are the oceans commander first order landforms. ఎగ్జాంపుల్ ఏమైనా రాస్తారా? ఏదో రాసుకోండి, ఆస్ట్రేలియా అని లేదంటే ఏంటి పెసిఫిక్ ఓషన్ అని, మీ ఇష్టం. ఓకే, లైన్ చేంజ్ చేసి the landforms created by endogenetic forces. The landforms created by endogenetic forces are called second order. The landforms created by ఏ ఫోర్స్ అండి? ఎండోజెనెటిక్ ఫోర్సెస్ called ఏంటి? సెకండ్ ఆర్డర్ landforms. ఎగ్జాంపుల్, fold mountains, FOLD, Rift Valley, lava plateau. Fold mountains, Rift Valley, lava plateau, etc. Endogenetic forces are లేదా examples for endogenetic forces. Examples for endogenetic forces ఏంటమ్మా? Plate tectonics or plate movements, volcanic eruption. Volcanic eruption. ఇండియాలో ఏదైనా వాల్కెనో ఉందా? యాక్టివ్ వాల్కెనో? బారెన్. ఇస్ దర్ ఎనీ డోర్మెంట్ వాల్కెనో? నార్కొండం. ఓకే, యాక్టివ్ వాల్కెనో ఏంటి? బారెన్ ఐలాండ్, మిడిల్ అండమాన్కి ఈస్ట్లో ఉంటుంది. ఉంది ఉంది ఉంది, తొందరపడద్దు, మళ్ళీ మీరు రాసి వీడు విసిగిస్తున్నాడు అనుకోవద్దు. నెక్స్ట్ లైన్ చేంజ్ చేయండి. landforms are created by the exogentic forces are called third order. Landforms, those are created by the exogenetic forces. Exogenetic forces. Example, ఏం రాస్తారండి? ఎన్ని 80 చెప్పొచ్చు వీటికి ఎగ్జాంపుల్. థర్డ్ ఆర్డర్ landforms మోర్ దెన్ 80, 90 మీ ఇష్టం. ఓకే, ఆక్స్బో లేక్. ఆక్స్బో లేక్ landform ఎవరు క్రియేట్ చేస్తారు? ఆక్స్బో లేక్ landformని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఆ ఏజెంట్స్లో రన్నింగ్ వాటర్. విండ్ నుంచి ఏదైనా రాద్దాం. విండ్ landformలో మష్రూమ్ రాక్. ఎగ్జాంపుల్, మష్రూమ్ ఆర్ ముష్రూమ్ రాక్. గ్లేషియర్ landformలో ఏదైనా రాస్తారా? ఎగ్జాంపుల్, గ్లేషియర్ landformకి కాల్, COL, కాల్. ఇందిరా కాల్ విన్నారా? ఇందిరాగాంధీ యొక్క కాలా? ఇందిరా కాల్ అంటే ఏంటి? దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇండియాకి? నార్థన్ మోస్ట్ పాయింట్. కాల్ ఈస్ ఎ స్లోప్ ఏరియా ఆఫ్ 2 adjacent సర్క్స్. సర్కిల్ అంటే వ్యాలీస్, గ్లేషియర్ వ్యాలీ. ఆ 2 adjacent సర్క్ యొక్క స్లోప్ ఏరియాని ఏమంటామంటే కాల్ అంటాం. సో ఇందిరా కాల్ ద నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఆ కాల్ ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాం, గ్లేషియర్. తర్వాత ఏంటి? ఓషన్ వాటర్. ఓషన్ వాటర్కి సంబంధించి
ఏదైనా ఒక ల్యాండ్ ఫామ్ రాయండి. బీచ్. Now tell me how many beaches are recognized by blue flag. ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 12. ఏ స్టేట్స్లో రెండు ఉన్నాయి? వెరీ గుడ్. ఇంత అప్డేట్ అయి ఉన్నారేంటి? ఇంకా మీకు నేను పాఠం చెప్పలేను, మీరు ఇంత ఆన్సర్లు చెప్తే నేను ఇంకేం పాఠం చెప్తానండి. ఏపీలో ఎక్కడమ్మా? అన్న ఇప్పుడు అక్కడే పెద్ద కొండ చుట్టూ తవ్వి కడుతున్నారు అనమాట. దానికోసం ఒక 500 crores మినిస్ట్రీ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాస్ ఫండెడ్ ఏ 500 crores టు ద రుషికొండ కన్స్ట్రక్షన్స్. ఓకేనా? వెరీ గుడ్, చాలా బాగుంది మీ నాలెడ్జ్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది కదా, ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది? చెప్తాలి. కరెక్టే తల్లి. FEE, ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, FEE. ఓకే, లాస్ట్ 2 ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే మీరేం బాధపడొద్దు ఈడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడని, అట్లయితే కష్టం నాతోటి. లాస్ట్ 2 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏ స్టేట్? లక్షద్వీప్. ఏంటమ్మా అవి? కడమట్ అండ్ మినికాయ్ బీచెస్. ఓకే, చూసుకోవాలి. మరి కరెంట్ అఫైర్స్ ఉత్తిపుణ్యాన్ని మీకు వచ్చేస్తా అనుకున్నారా ఏంది? కరెంట్ అఫైర్స్ ఆ 25 మార్క్స్ 30 మార్క్స్ చూడొద్దు ఎంటైర్ ప్రిపరేషన్లో, ఆ 300 మార్క్స్లో. అదేవిధంగా ఈ ఎన్ని మార్క్స్? 150 మార్క్స్లో మ్యాథ్స్ తప్పించి, ఏపీ హిస్టరీ తప్పించి మిగతా అన్ని దగ్గరలో ఉంటాయి ఇవి. ఏవి? కరెంట్ అఫైర్స్. అవి మనకు తెలియదు, కరెంట్ అఫైరా కాదా అనేది మనకు తెలియదు. ఓకే, జిఎస్ఐ రీసెంట్లీ డిస్కవర్డ్ ఆర్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా NGRI, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. రీసెంట్లీ డిస్కవర్డ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనంతపూర్. ఎట్లమ్మా? ఏంటి మీరంతా? ఏంది నాకు చెప్పండి. మీరు చెప్తే నేను దానికి తగ్గట్టుకు ప్రిపేర్ అయ్యి వస్తాను, లేదంటే నేను మళ్ళీ నా పరిస్థితి ఏంటి? ఎలా మీరు ఇంత? కారణం ఏంటి? రాజేంద్ర శర్మనా? చెప్పండి, ఎక్కడమ్మా చదువుతున్నారు? చెప్తాలే నువ్వు. నా కోర్స్ ఎవరైనా తీసుకున్నారు ఆల్రెడీ? తీసుకున్నారా? ఏదో కొంచెం నాకు కనబడుతుంది ఆ సిమ్టమ్స్ మీలో. సరే, నేను ఇంకా దాని జోలికి వెళ్ళను, కానీ దానికి ఒక్కదానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. దేనికి? గ్రౌండ్ వాటర్. దానికి ఎగ్జాంపుల్ ఏం రాస్తారమ్మా? ఇది చెప్పేయండి, ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉండటం. స్టాలక్టైట్, STALAGTITE. Stalactite. Now tell me, stalactite is a landform is located in which among the following districts of Andhra Pradesh? నాకు ఆప్షన్స్ ఇవ్వండి నాయన, మీరు ఆన్సర్లు చెప్పొద్దు. అర్థమైందా? స్టాలక్టైట్ ఈస్ అ ల్యాండ్ ఫామ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాకు అవకాశం ఉందా నాకు చెప్పడానికి? ఓకే. 1 విశాఖపట్నం, 2 ఆనిముత్యం అంటే శ్రీకాకుళం, 3 కడప, 4 నంద్యాల. శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, నంద్యాల. ఆన్సర్ ఏంటి? వైజాగ్. వెరీ గుడ్, 100% రాంగ్. అబ్బా, ఈగో సాటిస్ఫైడ్. అది అల్లూరి సీతారామరాజు బొర్రా కేవ్స్. ఓకే, ఇది బెలూమ్ కేవ్స్. ఎక్కడమ్మా? నంద్యాల. ఆన్సర్ ఏంటి? నంద్యాల. అంటే మిస్లీడ్ చేశానులే, APPSC వాడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు అట్లా. ఓకేనా? రైట్, లైన్ మార్చండి. 1951 సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా. 1951 సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా classified 33 lakh square kilometer Indian land into ఎలా అమ్మా? 4 major landforms. 4 major landforms based on ఏంటమ్మా? height. Based on height from mean sea level, MSL. ఓకేనా?
మీరు ఇంగ్లీషు వొకాబులర్ ఇంకెక్కడి నుంచైనా తీసుకున్న ప్రాబ్లం లేదు, నాదే ఫాలో అవ్వని రూల్ లేదు. మనం బట్లర్ ఇంగ్లీషే వాడతాం, అది కూడా చాలా ఎక్కువ. అర్థమవుతుందా? ఎందుకంటే చదివిందంతా ఈ తెలుగు మీడియం స్కూల్లే. గురుకుల పాఠశాల విన్నారా? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం. అది సింహాచలం అని ఉందిలే, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విశాఖపట్నం, అక్కడ అయింది 10. తర్వాత ఏదో కూప్లీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలో ఇంటరు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత డిగ్రీ పీజీలన్నీ కూడా అయిపోయాయండి. అది కరస్పాండెన్స్ పట్టించుకోవద్దు ఎప్పుడు. ఇట్స్ నాట్ రెగ్యులర్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈవెన్ ఇప్పుడు కరస్పాండెన్స్ కదా, రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా పట్టించుకోవద్దు. ఈ బీటెక్లో ఏమి చదువుతారా బీటెక్లో? ఎవరు చదువుతాడండి బీటెక్? చదివితే ఆ అశోక్ నగర్ ఎందుకు వస్తారు మీరు? అంతే కదా, బీటెక్ చదివితే ఎక్కడికి వెళ్తారు మీరు? కోర్ ఏరియాకి వెళ్తారు. గ్రూప్ 2లో డెప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి బేసిక్ ఎంత ఉంది? నాకు తెలిసి మహా అయితే ఎంత ఉంటుంది, బేసిక్ 37, 38, 40,000 ఉంటుంది బేసిక్ అనుకోండి. జూనియర్ అసిస్టెంట్ అని ఒకడు ఉంటాడు, ఆడికో 25,000 బేసిక్ ఉండొచ్చు. ఓకే. ఏపీ ట్రాన్స్కో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బేసిక్కే 55,000 ఎంత ఉంటుంది. దీనికి ఎవడు వెళ్ళి పోటీ పడడు. బీటెక్ చదివి చెప్తారు, వస్తారు. ఎలక్ట్రానిక్స్, ఈ ట్రిపుల్ సిఈసి ఏదో అనుకొని అందరు వచ్చి దీని మీదనే దృష్టి పెడుతున్నారు. అంతేనా? తక్కువ బేసిక్ ఉంది, వీళ్ళ క్యాడర్ కూడా కాదు, బట్ ఇదే కావాలి అందరికీ. ఇది కూడా కాదు, ఇంకొంతమందికి ఇదే కావాలి. జూనియర్ అసిస్టెంట్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, టెక్కలి, చాలు కొమ్మొచ్చు. ఆడు 3 తరాలకు సంబంధించి ఏం చేయొచ్చు? జూనియర్ అసిస్టెంట్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, గాజువాక, ఇనఫ్. వాడు ఒక 2 years చేస్తే చాలు, ఆడి జీవితం ఏమవుతుంది? సఫలీకృతం అయిపోతుంది అనమాట. అర్థమైందా? అందుకే కోర్ ఏరియాకి వాడెళ్ళి చేయట్లేదు, అంతా వచ్చి దీనికోసం తాపత్రయపడుతున్నారు. మా జగనన్న ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులు ఏమి ఉండవులేండి, మీరేం బాధపడద్దు. ఏది డెప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్టర్లు ఏమీ ఉండవు. డైరెక్ట్ సెక్రటేరియట్ ఎక్కడ సెక్రటేరియట్ నాకు తెలియదు. నేను ఇక్కడ ఎంప్లాయీని. ఎక్కడ దురదృష్టవశాత్తు ఇక్కడ, అదృష్టవశాత్తు ఇక్కడ చేస్తున్నాను. సెక్రటేరియట్ ఎక్కడ? విశాఖపట్నమా? మీరు ఏపీపీఎస్సీ అయినా, ఏపీ వాళ్ళైనా? సెక్రటేరియట్ ఎక్కడ? అమరావతి. అదొకటి ఉంటుంది. అన్ని విలేజెస్లో విలేజ్ సెక్రటేరియట్స్ ఉంటాయి. మధ్యలో ఇంకేం ఉండవు మేబీ, నేను అనుకోవటం ఫ్యూచర్లో. అందుకే ఇదే లాస్ట్ నోటిఫికేషన్. మీరంతా మిడిల్ మ్యాన్స్ ఇప్పుడు, అర్థమవుతుందా? మీ మీ రోల్ మీరు ప్లే చేసుకోవడానికి లాస్ట్ నోటిఫికేషన్ కాబట్టి అప్పుడు ఆయన ఇస్తాడు ఆ మహానుభావుడు. 42 బాంబే, ఆగస్టు, తెలీదు, డేట్ గుర్తులేదు, అందుకే ఐ హేట్ హిస్టరీ. గాంధీ తాత, డూ ఆర్ డై. ఇప్పుడు మీ సిచ్యువేషన్ అదే, డూ ఆర్ ఎగ్జిట్. వెళ్ళిపోవాలి. ఎక్కడి నుండి? అశోక్ నగర్ నుండి. ఓకే. 1 ప్లెయిన్స్. ఒకటేంటమ్మా? ప్లెయిన్స్. 0 to 300 meters of height, 43%. 0 to 300 meters of height, 43%. 2 plateaus. Kada? 300 to 900 meters of height. ఎంత పర్సంటేజ్ అండి? 28. 3 హిల్స్, కొండలు. 900 to 2315. ఎంత అండి? 18. And 4 మౌంటైన్స్, 2315 to 8611. 2315 to 8611 ఏమంటాం దాన్ని? ఎంత పర్సంటేజ్? 11%. ఓకే, లైన్ మార్చి. బట్ మెజారిటీ ఆఫ్ geographical scientists divided India into 5 major physiographic divisions. ఎన్నండి? 5 major physiographic divisions. అది 5 అని ఎగ్జామ్లో అడగడు. 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. మన సౌలభ్యం కోసం మనం ఎన్నని చెప్తున్నామండి? 5. 1 ఏంటండి? హిమాలయాస్. 1 హిమాలయాస్.
2 ఏమమ్మా 2 northern plains, 3 peninsular plateau, 4 coastal plains, and 5 ఏంటమ్మా ఐలాండ్స్. 5 ఐలాండ్స్ హిమాలయాస్ సైడ్ హెడ్డింగ్. మీరు ఎంఎస్సి జోగ్రఫీ చదవట్లేదండి. మీకు ఇక్కడ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ కానీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కానీ అవసరం లేదు. ఒక యూపీఎస్సి ఆప్షనల్ మాత్రం అవసరం, అది మెయిన్స్ అండ్ ఎంఎస్సి జోగ్రఫీ చదువుతున్న వాళ్ళకి అవసరం. అర్థమవుతుందా? మిగతా వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ మీరు ఇది మాకు రాలేదు, ఇది మాకు అర్థం కాలేదని చెప్పడానికి లేదు. ప్లేట్ టెక్టోనిక్స్ 20 hours టైం, కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఒక 5 hours టైం పడుతుంది. అది మీకు లేదు సిలబస్లో. ఓకే, ఆయన ఏమంటాడంటే ఆల్ఫ్రెడ్ రెజ్నర్ అబౌవ్ 450 million years ago ఒక ల్యాండ్ పార్ట్, కన్సాలిడేటెడ్ కాంటినెంట్ పార్ట్ ఉండేది, సూపర్ కాంటినెంట్ అనేవాళ్ళు దాన్ని. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పాంజియా. ఇస్ సరౌండెడ్ బై నా ఫ్రెండ్ చెప్తున్నట్టున్నాడు క్లాస్. ఆర్సిరెడ్డియా వినబడుతుందా మనకి? మేజర్, ఆ వాయిస్ మేజర్ యూనివర్సిటీ. ప్యాంథలీసా ఏంటి? ఆ వాటర్స్ని డ్యూ టు అన్నౌన్ రీజన్ దెర్ ఇస్ అ క్రాక్ ఫార్మ్డ్ బిట్వీన్ దిస్ పాంజియా. ద వాటర్స్ ఆఫ్ ప్యాంథలీస్ ఎంటర్డ్ ఇన్ టు ఇట్. దీస్ వాటర్స్ ఆర్ కాల్డ్ టెథిస్. ఏమంటున్నారండి? టెథిస్ సీ. మిగతాది వద్దు ఇప్పుడు, వేస్ట్. ఇంకా ఈ టెథిస్ సీ ఉంది కదా, majority of the scientists said that Himalayas are formed at the place of Tethys Sea. The leftover part of Tethys Sea is Mediterranean Sea now. Tethys Sea ఎక్కడైతే ఇంతకుముందు ఉందో అక్కడ ఆల్మోస్ట్ 50% ఫామ్ అయినవి ఏంటంట హిమాలయాస్. దాని వెస్ట్లో ఉన్న ఆ రెమినెంట్ పార్ట్ లేదా లెఫ్ట్ ఓవర్ పార్ట్ దేనికి సంబంధించింది? టెథిస్ సీకి సంబంధించి ఏముందంటే ఏంటది? మెడిటేరియన్ సీ. ఓకే, ఫ్రమ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు హిమాలయస్ వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ వన్ పాయింట్, దట్ హిమాలయస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెథిస్ సీ. ఒక పాయింట్ తీసుకున్నాం మనం. ఏంటది? హిమాలయస్ టెథిస్ సీ ప్లేస్లో ఫామ్ అయినట్టు చెప్తున్నాం. But as per plate tectonics, Himalayas are folds. They have anticlines and synclines ఇవన్నీ ఉన్నాయి. They are fold mountains. Ups and downs ఉన్నట్లు తెలుస్తుంది. As they are folds, they are formed by a movement of plate is called convergence, also called collision. సో కన్వర్జెన్స్, ఢీకొనడం, ఒకదాంతో ఒకటి ఢీకొనడం, కొలిషన్. ద కన్వర్జెన్స్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ 2 continental plates here. Those 2 plates are Eurasian plate, lighter plate, and Indo-Australian plate. This is a denser plate. The denser plate ఇది ప్రతిసారి ఏమవుతుందంటే లైటర్ ప్లేట్ కిందకి సబ్డక్ట్ అవుతుంది. So the denser plate moves to the downwards of lighter plate. Indo-Australia plate is moving towards the Vadati-Benioff zone antam. It is subducted towards Eurasian plate. This subduction led to the upliftment of sediments in the form of folds. ఈ సబ్డక్షన్ అనేది, ఈ కొలిషన్ అనేది, ఈ కన్వర్జెన్స్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్లేట్ యొక్క సర్ఫేస్ మీదకు సెడిమెంట్స్ని ఏం చేస్తుంది? అప్లిఫ్ట్ చేస్తుంది. ఏ ఫామ్లో చేస్తుంది? ఫోల్స్ ఫామ్లో. దట్ ఈస్ వై హిమాలయస్ ఆర్ ఏ మౌంటైన్స్ అండి? దోస్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇన్ ఫ్యాక్ట్ హిమాలయస్ ఆర్ ద యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఆఫ్ ద వరల్డ్. మన వరల్డ్లో ఉన్న మౌంటైన్ సిస్టంలో
highest number of mountains are folds. Rockies, Andes, Atlas, Alps. Okay, Great Dividing Range. ఇవన్నీ ఫోల్డ్సే. ఈ ఫోల్డ్ మౌంటైన్ సిస్టంలో అన్నిటికన్నా యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏది అని అంటే హిమాలయాస్. హిమాలయాస్ ఆర్ ఫార్మ్డ్ బై collision or convergence between two continental plates. What are those two continental plates? Eurasian plate and Indo-Australian plate. The subduction of Indo-Australia into Eurasia led to upliftment of sediments, and these sediments are uplifted in the form of folds. Those folds are our హిమాలయాస్. అర్థమవుతుందా? అందుకే ఆ రెండు ప్లేట్స్ మధ్యలో ఆ ప్లేట్ బౌండరీ వద్ద ఇవి ఫామ్ అయ్యాయి. ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. 3 types ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి ప్లేట్స్. 1 కన్వర్జెన్స్, 2 డైవర్జెన్స్, 3 ప్యారలల్ మూమెంట్, ట్రాన్స్ఫార్మ్ మూమెంట్ అని పిలుస్తాం. రైట్? కన్వర్జెన్స్ లెడ్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ద క్రస్ట్. అది వెళ్ళి మోల్టెన్లో కలిసిపోతుంది, మ్యాంటిల్లో ఉన్న మోల్టెన్లో. సో కన్వర్జెన్స్ ఆల్వేస్ లెడ్ టు డిస్ట్రక్షన్. Divergence, when two plates got diverged from each other, then ఈ లోపల ఉన్న magma ఏమవుతుంది? It came out and solidified. Maybe different landforms form అవుతాయి. That is why divergence led to construction of new crust. Transform, it means no collision, no divergence, parallel movement. ఒకే డైరెక్షన్లో వెళ్ళటం, ఒకే డైరెక్షన్లో కిందకి రావటం, లేదా ఒకటి పైకి వెళ్ళటం ఒకటి కిందకి రావటం జరుగుతుంటుంది. అర్థమవుతుందా? అప్వర్డ్ మూమెంట్, డౌన్వర్డ్ మూమెంట్, ప్యారలల్ మూమెంట్. సో ట్రాన్స్ఫార్మ్ మూమెంట్, నో కన్స్ట్రక్షన్, నో డిస్ట్రక్షన్, ఓన్లీ కన్జర్వేషన్, యాస్టీస్గా ఉంటుంది. అర్థమైందా? కన్జర్వేషన్ అంటే ఇప్పుడున్న స్థితిని యాస్టీస్గా కంటిన్యూ చేయటం ఏమంటున్నాం? కన్జర్వేషన్. ఓకే. Convergence led to destruction of the existing crust. Divergence led to construction of the new crust. Transform led to conservation. No destruction, no construction. Right? So మనకు ప్లేట్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ప్లేట్స్ ఉంటాయి. నార్త్ అమెరికన్ ప్లేట్, మేజర్ ప్లేట్స్ ఇవి. సౌత్ అమెరికన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, African plate, Indo-Australian plate, Pacific plate, and below that Antarctica plate. Here we have a small plate. Major plates లో చిన్నది ఇది. దీన్ని నజ్కా అని పిలుస్తాం. ఏంటది? నజ్కా. నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్ ప్లేట్, యురేషియా, ఆఫ్రికా, ఇండో-ఆస్ట్రేలియా, పసిఫిక్, అంటార్క్టికా, నజ్కా, మేజర్ ప్లేట్స్. ఏదైనా ప్లేట్ యొక్క సర్ఫేస్ ఏరియా 1 crore square kilometer కన్నా ఎక్కువగా ఉంటే మేజర్, 1 lakh to 1 crore ఉంటే మీడియం ఆర్ మోడరేట్, బిలో 1 lakh ఉంటే దిస్ ఈజ్ స్మాల్ ప్లేట్ ఆర్ మైనర్ ప్లేట్. సో ఫార్ సైంటిస్ట్ డిస్కవర్డ్ 57 ప్లేట్స్. ఎన్ని ప్లేట్స్ కనుక్కున్నారండి? 57 ప్లేట్స్. అమ్మ ప్లేట్స్ అంటే ఏంటి? అభిశ్రయ, స్నేహిత వీటిలో ఉండేవా? మధ్యాహ్నం పూట గడ్డ పెరుగుతో వేసుకొని వస్తే 2:30కి మంచిగా నిద్ర వస్తుంది జాగ్రఫీ క్లాస్లో. ఆ ప్లేట్స్ కావు ఇవి. లిథోస్పియరిక్ ప్లేట్స్ ఇవి. ఏ ప్లేట్స్ అండి? లిథోస్పియరిక్ ప్లేట్స్. మేజర్ ప్లేట్స్ ఒక 7 to 8 ఉన్నాయి, కానీ చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ కలిపితే ఎన్ని ఉన్నాయండి? 57 ప్లేట్స్. ద 57th ప్లేట్ ఈస్ కాల్డ్ మాల్పెలో. ద లేటెస్ట్ ప్లేట్ మాల్పెలో లొకేటెడ్ నియర్ సౌత్ అమెరికా. ఓకే. ఈ మూమెంట్స్ అన్నిటిని అర్థం చేసుకుంటే కన్వర్జెన్స్ 3 types, డైవర్జెన్స్ 2 type, ట్రాన్స్ఫార్మ్ మనకు టైప్ అవసరమే లేదు, అది ఏ టైప్లో ఉన్నా ఒకటే ఫామ్ ఉంటుంది. సో సైంటిస్ట్
Observe that there are how many types of convergence? 3 types. How many types of divergence? 2 types. And irrespective of the type, all the transfer movement led to formation of only one type of landform. Okay. ఇక్కడ ఏంటంటే కన్వర్జెన్స్ కాంటినెంట్ టు కాంటినెంట్, కాంటినెంట్ టు ఓషన్, ఓషన్ టు ఓషన్, కాంటినెంట్ టు కాంటినెంటల్ డైవర్జెన్స్, ఓషన్ టు ఓషన్, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, క్లియర్. ఇవి ఎగ్జామ్లో అడగడు, ఇది ఎగ్జామ్లో మీకు అడగడు, ఒక ఐడియా ఇస్తున్నా అంతే. కాంటినెంటల్ కన్వర్జెన్స్ ఆల్వేస్ లెడ్ టు ఫోల్స్, ఫార్మేషన్ ఆఫ్ ఫోల్స్. ఇట్ ఈస్ నాట్ కాంటినెంటల్, ఇట్స్ ఎనీ టైప్ ఆఫ్ కన్వర్జెన్స్ ఏం ఫామ్ అవుతుందంటే ఫోల్స్. ఇనిషియల్ ల్యాండ్ ఫామ్ క్రియేటెడ్ బై ద కన్వర్జెన్స్ ఈస్ ఫోల్స్. ఓకే, ఓషన్ ఉందనుకోండి, ఏం జరుగుతుంది? కాంటినెంటల్ మార్జిన్ మీద ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఇట్ కంటిన్యూస్. ఓషన్ మార్జిన్ మీద సమ్ డీప్స్ ఆర్ ఫార్మ్డ్. దీస్ ఆర్ కాల్డ్ ట్రెంచెస్. ఏం ఫామ్ అవుతాయండి? ట్రెంచెస్. ఆ మధ్య వెళ్ళాడు జేమ్స్ క్యామరూన్, వెళ్ళి ఒక విచిత్రమైన సినిమాని తీశాడు. ఏంటా సినిమా? అవతార్ 2. అదే మేరియానా ట్రెంచ్. ఏం జరుగుతుందండి? ఇఫ్ ఇట్ ఈస్ ద కన్వర్జెన్స్ బిట్వీన్ కాంటినెంటల్ టు ఓషన్ అండ్ ద కాంటినెంటల్ మార్జిన్, what will be formed? Folds. On the ocean margin, trenches will be formed. మీకు ఐడియా ఉండకపోవచ్చేమో, కాంటినెంటల్ క్రస్ట్ డెన్సిటీ is between 2.5 to 2.7 gram per cc. Oceanic crust density is around 3. So which one is more denser? Oceanic crust. అప్పుడు ఏమవుతుంది? ఏ క్రస్ట్ కిందకి వెళ్తుంది, సబ్డక్ట్ అవుతుంది? Oceanic crust. That is why this part will be destructed and added into the molten. ఈ థిక్నెస్ 100 to 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంత మార్జిన్ ఆ మోల్టెన్లోకి జాయిన్ అయినప్పుడు మోల్టెన్ వాల్యూమ్ ఇన్ ద మ్యాంటిల్ విల్ బి ఇంక్రీస్డ్. అంత ఇంక్రీజ్ అయినప్పుడు అది అక్కడ ఉండలేదు కదా, ఆ టెంపరేచర్స్ అన్నీ తట్టుకోవటానికి ఇట్ స్టార్టెడ్ మేకింగ్ సమ్ ఫిషర్స్ ఆన్ కాంటినెంటల్ ప్లేట్. కాంటినెంటల్ మార్జిన్ మీద కొన్ని ఫిషర్స్, హోల్స్ పెడుతుంది. పెట్టి ఆ మోల్టెన్ అప్పుడప్పుడు ఏమవుతుంది? బయటకు వస్తుంది. మీలో చూడండి, పరిగె సుధీర్ చెప్పినప్పుడల్లా మోటివేట్ అయిపోయి పదండ్ర అశోక్ నగర్ వెళ్ళిపోదాం అని అంటారు. అట్లా ఆ మోల్టెన్ బయటకు వస్తుంది. ఏది? మాగ్మా. మాగ్మా ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, ఈస్ కాల్డ్ వోల్కెనిజం. ఏమంటుందని? వోల్కెనిజం. ఇట్ హ్యాపెన్స్ టు ద కాంటినెంటల్ ప్లేట్. సో ఓషనిక్ మార్జిన్ ఎక్కడైనా యాక్షన్లో ఉందంటే మనకి ఖచ్చితంగా ఒక యాక్టివిటీ ఉంటుంది. ఏంటది? వోల్కనిసిటీ, వోల్కనిజం ఉంటుంది. దట్ ఈస్ వై కాంటినెంటల్ ఓషన్ కన్వర్జెన్స్ వన్ హ్యాండ్ led to formation of trenches and folds. Other hand, the folds may have what type of activity and volcanic activity. Pacific oceanic margin, South America continental margin. Of the collision between these two, Pacific and South America. On the South American margin, ఏ ఫామ్ అయ్యండి అక్కడ? యాండీస్. అండ్ పసిఫిక్ మార్జిన్ వీ హ్యావ్ ట్రెంచెస్. యాండీస్ని కనుక చూస్తే మనకు కోటోపాక్సీ, చింబరాజో, ఓజోస్ డెల్ సలాడో, ఇవన్నీ వోల్కనిక్ మౌంటైన్స్. అర్థమవుతుందా? ఎందుకు వోల్కనిక్ మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి అంటే ఆ కన్వర్జెన్స్లో ఒకటి ఉంది. ఏముందండి? ఏ మార్జిన్ ఉంది? ఓషన్ మార్జిన్. అర్థమైందా? ఓషన్ మార్జిన్ ఎక్కడైనా పిక్చర్లో ఉంటే దట్ ఓషన్ మార్జిన్ లెడ్స్ టు వోల్కనిజం. దేనికి దారితీస్తుంది? వోల్కనిజానికి దారితీస్తుంది. అండ్ ఓషన్ కన్వర్జెన్స్ ఫోల్స్ యాస్టీస్గా ఫామ్ అవుతాయి. రెండు ఓషన్స్ కాబట్టి రెండు వైపులా కూడా ఏముంటాయండి? ట్రెంచెస్. అండ్ అఫ్ కోర్స్ ఓషన్ మార్జిన్ కాబట్టి వోల్కనిసిటీ కూడా ఉండొచ్చు. అండ్ రెండిట్లో డెన్సిటీ ఎక్కువగా ఉండటం, దీస్ ఫోల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ దిస్ ఫార్మ్ బిట్వీన్ ఓషన్ వాటర్. ఈ ఫామ్లో ఫోల్స్ ఫామ్ అవుతాయి. దీన్నే ఏమంటున్నామంటే మనం సీ ఆర్క్స్ లేదా ఆర్చిపెలాగో అని పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్ జపాన్ ఐలాండ్స్, ఎగ్జాంపుల్ ఇండోనేషియన్ ఐలాండ్స్, ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్.
ఎగ్జాంపుల్ కరేబియన్ ఐలాండ్స్, ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో ఆర్ సీ ఆర్క్స్ అంటాం. జపాన్ ఐలాండ్స్ ఉన్నాయి. దే ఆర్ ఫార్మ్డ్ బై ద కన్వర్జెన్స్ బిట్వీన్ ద ఓషన్ మార్జిన్స్ ఆఫ్ యురేషియా అండ్ పసిఫిక్. యురేషియా ఓషన్ మార్జిన్, పసిఫిక్ ఓషన్ మార్జిన్. ఓకే, సో ఏదైతే డెన్సిటీ ఎక్కువగా ఉందో అది బెండ్ అవ్వదు, అదర్ సైడ్ విల్ బి బెండెడ్ ఇంటూ ఆర్చ్ ఫామ్. ఒక ఆర్క్ లాగా, ఆర్చ్ లాగా ఇది బెండ్ అవుతుంది. సో యురేషియన్ ఓషన్ మార్జిన్, పసిఫిక్ ఓషన్ మార్జిన్ అండ్ దేర్ కన్వర్జెన్స్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏం ఐలాండ్స్ అండి? జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్. ఐలాండ్స్ అన్నీ కూడా పసిఫిక్ ఓషన్లో కనబడతాయి మనకు. అన్నీ కూడా ఓషన్ మధ్యలో ఉండవు, వాటి యొక్క మార్జిన్లో ఉంటున్నాయి. అది కూడా యాక్టివ్ కన్వర్జెంట్ బౌండరీ. అది అర్థమవుతుందా? కాంటినెంటల్ టు కాంటినెంటల్ డైవర్జెన్స్. కాంటినెంట్ టు కాంటినెంటల్ కన్వర్జెన్స్ ఏం ఫామ్ అవుతున్నాయండి? ఫాల్స్. కాంటినెంట్ టు ఓషన్ కన్వర్జెన్స్, ఫాల్స్, ట్రెంచెస్ అండ్ వాల్కనిక్ యాక్టివిటీ. ఓషన్ టు ఓషన్ కన్వర్జెన్స్ అన్నీ ఫామ్ అవుతాయి బట్ సబ్మర్జ్డ్, కాబట్టి వాటిని ఏమంటున్నాం? సీ ఆర్చ్, ఆర్చి పెలాగో. డైవర్జెన్స్ విషయానికి వచ్చేటప్పటికి కాంటినెంటల్ టు కాంటినెంటల్ డైవర్జెన్స్. సో వెన్ ఇట్ ఈస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ 500 600 లేకపోతే 1000 million years ఎప్పుడో జరిగింది అనుకుందాం. మాగ్మా కేమ్ అవుట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ పార్ట్ and led to formation of this type of landform. A bulge has happened at their boundary and slowly it got solidified. Solidify అయిపోతుంది, ఓషన్ వాటర్ ఏం ఉండదు ఇక్కడ. దీన్ని మనం ఏమంటున్నామంటే హైలాండ్స్. ఏమని పిలుస్తున్నామండి? హైలాండ్స్. ఇంకా డైవర్జెన్స్ జరుగుతుంది. దెన్ ఆ బల్జ్ స్లోగా ఇట్లా అవుతుంది. ఓకే, సో ఆ బల్జ్ ఏమవుతుందండి? మధ్యలో వ్యాలీ టైప్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ వ్యాలీ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాబెన్. అదే మన బట్లర్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటున్నామంటే రిఫ్ట్ వ్యాలీ అని పిలుస్తున్నాం. ఏమన్నామండి? రిఫ్ట్ వ్యాలీ. ద అడ్జసెంట్ హయ్యర్ పోర్షన్స్ ఆఫ్ ద రిఫ్ట్ వ్యాలీ ఆర్ కాల్డ్ హార్స్ట్. దాన్నే మనం మన ఇంగ్లీష్లో ఏమంటున్నామంటే బ్లాక్ మౌంటైన్స్. ఏమంటున్నామండి? బ్లాక్ మౌంటైన్స్. సో కాంటినెంటల్ టు కాంటినెంటల్ డైవర్జెన్స్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ రిఫ్ట్ వ్యాలీస్, బ్లాక్ మౌంటైన్స్. ఓకే, ఇంకా ఏంటి? రిఫ్ట్ వ్యాలీస్, బ్లాక్ మౌంటైన్స్, హైలాండ్స్. హైలాండ్స్ ఆర్ లావా ప్లాట్యూస్ ఇలాంటి ఫామ్ అవుతాయి. ఓషన్ టు ఓషన్ డైవర్జెన్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయండి. ఆల్ దీస్ విల్ బి ఫార్మ్డ్ బట్ beneath the surface of ocean water. ఓషన్ వాటర్ ఏవైతుందో దాని కింద ఇవి ఫామ్ అవుతున్నాయి. 1000 meters డెప్త్, 2000 meters డెప్త్, 3000 meters డెప్త్లో ఫామ్ అవుతున్నాయి. ఇది మనకి ఎప్పటికీ సర్ఫేస్కి రీచ్ అవ్వదు. సచ్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ద ఓషన్ మార్జిన్, ఆన్ ద ఓషన్ క్రస్ట్, బిలో ద సర్ఫేస్ ఆఫ్ ఓషన్ వాటర్ ఆర్ కాల్డ్ రిడ్జెస్. వాటిని ఏమంటున్నామండి? రిడ్జెస్. వినుండొచ్చు, మిడ్ అట్లాంటిక్ రిడ్జ్, కార్ల్స్బర్గ్ రిడ్జ్ అలాంటి ఫామ్ అవుతున్నాయి. ఓషన్ టు ఓషన్ డైవర్జెన్స్ ఏమవుతున్నాయండి? రిడ్జెస్. ట్రాన్స్ఫార్మ్ మూమెంట్ ఎట్లా ఉన్నా సరే, ఓకే, ఈ ట్రాన్స్ఫార్మ్ మూమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అప్వర్డ్ మూమెంట్, డౌన్వర్డ్ మూమెంట్ ఇట్లా ఉంటే ప్లేట్ స్లైట్గా పైకి లెగుస్తుంది, ఇంకో ప్లేట్ కొంత కిందకు వస్తుంది. ఇలా స్లో అప్ అండ్ డౌన్స్ ఉండి ప్లేట్ మూమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ప్లేస్లో ఉన్న వాటిని ఏమంటున్నామంటే మనం ఫాల్ట్స్ అని అంటాం. ఏమంటామండి? ఫాల్ట్. ఆల్ ద ట్రాన్స్ఫార్మ్ మూమెంట్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఫాల్ట్స్. ఫాల్ట్ లేదా ఫిషర్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్ కచ్ ఫాల్ట్. ఎక్కడుంది కచ్ ఫాల్ట్? గుజరాత్. బిట్వీన్ ఇది
అరావళి ప్లేట్కి అరబ్ ప్లేట్కి మధ్యలో ఉంది, స్మాల్ ప్లేట్స్ అవి. అట్లా మనకి ఏం ఫామ్ అయింది? కచ్ ఫాల్ట్, శాన్ ఆండ్రియానా ఫాల్ట్. రీసెంట్గా టర్కీ ఎర్త్క్వేక్ జరిగింది కదా, ఎక్కడ? అదే తుర్కయే, టర్కీ మరియు సిరియా. అక్కడ సిరియన్ ప్లేట్కి అనటోలియన్ ప్లేట్కి మధ్యలో ఫాల్ట్ మూమెంట్ ఉంది. ద ఫాల్ట్ మూమెంట్ బిట్వీన్ సిరియన్ ప్లేట్ అండ్ అనటోలియన్ ప్లేట్ లెడ్ టు రిలీజ్డ్ ఎనర్జీ. దానికే మనం ఏమంటున్నాం? సిరియా అండ్ టర్కీ ఎర్త్క్వేక్ అంటున్నాం. క్లియర్? ప్లేట్ టెక్టోనిక్స్ మీ బోర్డు మీద ఉంది, మీకు ఏమర్థమైందో చెప్తే నేను ఆనందపడతా. ఎన్ని రకాలుగా మూమెంట్స్ ఉన్నాయండి? 3. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ ఎన్ని టైప్స్ ఉంది? 3 టైప్స్. డైవర్జెన్స్ 2 టైప్స్. ట్రాన్స్ఫార్మ్ 1 టైప్ అనుకోండి. కన్వర్జెన్స్ కాంటినెంటల్ టు కాంటినెంట్, ఫాల్స్. కాంటినెంట్ టు ఓషన్, ఫాల్స్, ట్రెంచెస్ అండ్ వాల్కనిక్ యాక్టివిటీ. ఓషన్ టు ఓషన్, ఆర్చిపెలాగో. ఏమంటుంది దాన్ని? ఆర్చిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇన్ ఆర్చ్ షేప్. ఓకే. డైవర్జెన్స్, కాంటినెంటల్ టు కాంటినెంటల్ డైవర్జెన్స్ ఏమవుతుంది? రిఫ్ట్ వ్యాలీస్, ఓకే, గ్రాబెన్స్, హార్ట్స్ లేదా బ్లాక్ మౌంటైన్స్, హైలాండ్స్ లేదా లావా ప్లాట్యూ. ఓషన్ టు ఓషన్ డైవర్జెన్స్ మనకేం కనబడదు, సముద్రం కింద ఉంటుంది అది, రిడ్జెస్. ఓకే. ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ మూమెంట్, ఫాల్ట్. ఓకే. యూపీఎస్సీకి చెప్పడానికి నేను అక్కడ ఒక 10 hours స్పెండ్ చేస్తే నాకు ఒక వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? మా వాడికి ఒక 1/2 తులమో 1 తులమో ఏదో కొనేయచ్చు. మీకు దాని తాలూకా కోర్ ఐడియా 5 నిమిషాలు ఇచ్చి పడేస్తా. అర్థమైందా? హెస్ అండ్ మోర్గాన్ దే కన్సాలిడేటెడ్ ద ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద ప్రీవియస్ థియరీస్. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ అని ఉంది, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఉంది, ప్రోగ్రెసివ్ వేవ్స్ థియరీ అని ఉంది. వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి మనకు యుఎస్లో హెస్ అండ్ మోర్గాన్ దీన్ని ప్రపోజ్ చేశారు. దేనండి? అల్లు అర్జున్ పుష్పక్ చేసేటట్టుగా, ఎవరు శ్రీవల్లికి చేసిన ప్రపోజల్ కాదు ఇది. హెస్ అండ్ మోర్గాన్ ప్లేట్ టెక్టోనిక్స్ చేశారు. దీంట్లో ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి? 3 మూమెంట్స్. ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక ఏరియాలో సమ్వాట్ ఒక 10 lakh square kilometer, 20 lakh square kilometerలో మోర్ దెన్ 1 మూమెంట్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్, దాన్ని మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు కాంటినెంటల్ టు కాంటినెంటల్ బౌండరీ ఆర్ మార్జిన్ అంటాం కదా, అండ్ ఓషన్ టు కాంటినెంటల్ బౌండరీస్ అని అంటాం. ఒక దగ్గర ఓషన్, కాంటినెంట్ టు కాంటినెంట్ ఇట్లా మోర్ దెన్ 1 margin is observed in any place, then it is called plate boundary zones అని పిలుస్తాం. ఏమంటామండి? ప్లేట్ బౌండరీ జోన్. ద ఓన్లీ ఎగ్జాంపుల్ ఫర్ ద ప్లేట్ బౌండరీ జోన్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ ఈస్ మెడిటేరియన్ సీ. ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఉంది ప్లేట్ బౌండరీ జోన్స్కి. ఏదండి? మెడిటేరియన్ సీ. మిగతావన్నీ కేవలం బౌండరీస్ మాత్రమే, మారిజన్స్ మాత్రమే. సో జోన్కి ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఏంటది? మెడిటేరియన్ సీ. అర్థమవుతుందా? ఇంకా ఫోర్సెస్ వాటి కోసం నేను వెళ్ళదలుచుకోలేదు. క్లియర్? సో యాజ్ పర్ ప్లేట్ టెక్టోనిక్స్, హిమాలయస్ ఆర్ ఫార్మ్డ్ బై ద కన్వర్జెన్స్ బిట్వీన్ 2 continental plates. The plates here are Eurasian plate and Indo-Australia plate. The convergence between these two led to upliftment of folds. Those folds are Himalayas. Okay? హిమాలయస్ సంబంధించి గ్రూప్ 2లో ఇంపార్టెంట్ ఏంటంటే వాటి యొక్క ఫార్మేషనో వాటి యొక్క సిగ్నిఫికెన్సో కాదు, వాటి యొక్క క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అండి? క్లాసిఫికేషన్. Classification of Himalayas. One,
లాంగిట్యూడనల్ క్లాసిఫికేషన్. ఏం క్లాసిఫికేషన్ అండి? లాంగిట్యూడనల్. ఆర్ ట్రాన్స్వర్స్ క్లాసిఫికేషన్. Longitudinal is also called as horizontal classification. Transverse is also called as vertical classification. హిమాలయస్ని ఎలా క్లాసిఫై చేస్తున్నారంట? లాంగిట్యూడనల్ క్లాసిఫికేషన్ ఉంది, ట్రాన్స్ఫర్స్. హారిజాంటల్ క్లాసిఫికేషన్ ఉంది, ఎలా అంటున్నాం? వర్టికల్. లాంగిట్యూడనల్ క్లాసిఫికేషన్ mainly 3 types. 1, trans Himalayas. 2, main Himalayas. 3, eastern Himalayas. Main Himalayas further classified into Himadri, Himachal and Shivaliks. The horizontal and the longitudinal classification of Himalayas. Mainly 3 types: trans, main and eastern. Main Himalayas are further divided into three groups: Himadri, Himachal and Shivalik. The classification is based on height, based on their formation time. లేదా ఏజ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఒక్కొక్కటి మాట్లాడతాం. ట్రాన్స్ హిమాలయస్ అంటే ఏంటి అవన్నీ మాట్లాడుతాం. వర్టికల్ క్లాసిఫికేషన్ ఆర్ ఏమి? ట్రాన్స్వర్స్ క్లాసిఫికేషన్కి క్రైటీరియా రివర్స్. ఏంటండి? రివర్స్. Based on rivers, Himalayas are classified into 5 major groups vertically. 1, Kashmir Himalayas. 2, Punjab Himalayas. 3, Himalayun Himalayas. 4, Nepal Himalayas. And 5, Assam Himalayas. Vertically, Himalayas are classified into how many groups andi? Cheppali. 5 groups. ఏంటేంటవి? కాశ్మీర్, పంజాబ్, కుమయూన్, నేపాల్, అస్సాం. Kashmir Himalayas are formed above or north or northwest to river Indus. కాశ్మీర్ హిమాలయస్ దేనికి అబౌవ్ ఉన్నాయంట? ఇండస్కి. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, రివర్స్ గుర్తుంచుకోవాలి. పంజాబ్ హిమాలయస్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ ఇండస్ టు సట్లెజ్. Punjab Himalayas are formed between Indus to Sutlej. Kumayun are located between Sutlej to Kali. Kali ayi tarvata Gagra avutundi. Nepal Himalayas are located between Kali to Teesta. Assam Himalayas are formed between Teesta to Dihang alias Brahmaputra. రివర్స్ అడుగుతాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. కాశ్మీర్ హిమాలయస్ దే ఆర్ ఫార్మ్డ్ అబౌవ్ ఇండస్. పంజాబ్ హిమాలయస్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ఇండస్ టు సట్లెజ్. కుమయూన్ హిమాలయస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ గహర్వాల్ హిమాలయస్. ఓకే, సట్లెజ్ ఖాళీ. నేపాల్ హిమాలయస్ ఖాళీ తీస్తా. అస్సాం హిమాలయస్ తీస్తా దిహాంగ్. రైట్. Kashmir Himalayas, the major state Ladakh. అవి ఏ స్టేట్లో ఉన్నాయంట? దే ఆర్ ఎక్స్పాండెడ్ ఇన్ లదాఖ్. పంజాబ్ హిమాలయస్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 స్టేట్స్లో ఎక్కువగా ఉన్నాయి.
ఏవండి ఏంటవి? పంజాబ్ హిమాలయాస్. కుమయోన్ హిమాలయాస్ ఉత్తరాఖండ్. మేజర్ స్టేట్ ఏంటి కుమయోన్ హిమాలయాస్ సంబంధించి? ఉత్తరాఖండ్. సమ్ పార్ట్ ఆఫ్ నేపాల్. నేపాల్ హిమాలయాస్ నేపాల్, సిక్కిం, వెస్ట్ బెంగాల్. అస్సాం హిమాలయాస్ వాళ్ళు చెప్పడమే జరిగింది అక్కడ. ఏ స్టేట్ అని? అస్సాం ప్లస్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే. అస్సాం హిమాలయస్ ఎక్కడున్నాయండి? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. నేపాల్ హిమాలయస్ నేపాల్, సిక్కిం, వెస్ట్ బెంగాల్. కుమయోన్ ఆర్ గహర్వాల్ హిమాలయస్ ఉత్తరాఖండ్. పంజాబ్ హిమాలయస్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్. అండ్ కాశ్మీర్ హిమాలయస్ ఎక్కడున్నాయండి? లడాక్. దే ఆర్ ఫేమస్ ఫర్ గ్లేషియర్స్. కాశ్మీర్ హిమాలయస్ దేనికి ఫేమస్ అండి? గ్లేషియర్స్. ఓకే. లోయెస్ట్ టెంపరేచర్స్ ఆర్ రికార్డెడ్ హియర్. ఎగ్జాంపుల్ సియాచిన్, ఎగ్జాంపుల్ బల్టారో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. పంజాబ్ హిమాలయస్ ఫేమస్ ఫర్ టూరిజం. ఓకే. అండ్ దే ఆర్ ఫేమస్ ఫర్ ఆర్చర్డ్స్. యాపిల్ ఉంది కదండి, యాపిల్ ప్లాంటేషన్, సాఫ్రాన్ ప్లాంటేషన్కి ఫేమస్ ఇవి. కుమయోన్ హిమాలయస్ ఆర్ ఫేమస్ ఫర్ ద పిలిగ్రిమేజ్, చార్ధామ్ యాత్ర, చోటా చార్ధామ్ యాత్ర. తీర్థయాత్రా స్థలాలు అంటాం కదా, దానికి ఫేమస్ ఇవి కుమయోన్ ఆర్ గహర్వాల్. నేపాల్ హిమాలయస్ ఆర్ ఫేమస్ ఫర్ హైయెస్ట్ పీక్స్. మీరు ఏదైనా ఒక హైయెస్ట్ పీక్ చెప్పండి. వరల్డ్స్ హైయెస్ట్ పీక్ ఏంటి? ఎవరెస్ట్. నేపాల్ హిమాలయస్లో ఉంది. సెకండ్ హైయెస్ట్ పీక్ అది లేదు దీంట్లో, అది ట్రాన్స్ హిమాలయస్లో ఉంది. థర్డ్ హైయెస్ట్ పీక్ కాంచన్గంగా, సిక్కిం, నేపాల్ హిమాలయస్. ఫోర్త్ హైయెస్ట్ పీక్ లోట్సే, నేపాల్. ఫిఫ్త్ హైయెస్ట్ పీక్ మకాలు, నేపాల్. అన్నపూర్ణ, నేపాల్. ధౌలగిరి, నేపాల్. చోయు, నేపాల్. టాప్ 10 హైయెస్ట్ పీక్స్ ఇక్కడే ఉన్నాయి ఎక్సెప్ట్ ద సెకండ్ వన్. సెకండ్ది ఒక్కటే లేదు అక్కడ. అస్సాం హిమాలయాస్ బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీస్ ఇక్కడ ఎరోజన్ చేయడం ద్వారా పెనిప్లెయిన్స్ ఫామ్ అవుతున్నాయి. ద ఎరోజనల్ ప్లెయిన్స్ ఎట్ ద ఫుట్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ పెనిప్లెయిన్స్. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే పంజాబ్ నుంచి అస్సాం వరకు రివర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. పంజాబ్ హిమాలయస్ లొకేషన్ ఏంటి? ఇండస్ టు సట్లెజ్. ఏంటి దేనికి ఫేమస్ అది? టూరిజం, యాపిల్ ప్లాంటేషన్. కుమయోన్ హిమాలయస్ అండి సట్లెజ్ టు ఖాళీ. దేనికి ఫేమస్ అండి? పిలిగ్రమేజ్కి. నేపాల్ హిమాలయస్ అండి ఖాళీ, తీస్తా. ఫేమస్ ఫర్ ద హైయెస్ట్ పీక్స్. అర్త్కేక్స్ అన్ని ఇక్కడే. ఎక్కడ? నేపాల్ హిమాలయస్. అస్సాం హిమాలయస్ దేనికి ఫేమస్ అండి? ఇవి పెనిప్లెయిన్స్కి ఫేమస్. ఎక్కడుంది? తీస్తా, దిహాంగ్. ఓకే, అది రాయండి. కొంత నోట్స్ ఇచ్చాక మళ్ళీ వెళ్దాం. ఏం రాశారు? హిమాలయస్ సైడ్ హెడ్డింగ్ కదా. హిమాలయస్ are formed in the place of Himalayas are formed in the place of ఏదమ్మా? ఎక్కడ ఫామ్ అయ్యాయి? టెథిస్, TETHYS, టెథిస్ సి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెథిస్ సి. నోట్ అని పెట్టి ఏం రాస్తారు? అదర్ దెన్ హిమాలయస్, other than Himalayas, the Mediterranean Sea is located in the place of ఏంటి? టెథిస్ సీ. సో ఇక్కడ ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద లెఫ్ట్ ఓవర్ పార్ట్, రెమినెంట్ పార్ట్, రెప్లికా ఆఫ్ టెథిస్ సీ అంటే ఆన్సర్ ఏంటి? మెడిటేరియన్ సీ. లేదా ఏంటి ఆన్సర్?
హిమాలయాస్. ఓకేనా? హిమాలయాస్ are formed by the convergence or collision, లేదా ఇంకేమైనా మీ భాషలు అంటే అది కొట్టుకోవడం, గుద్దుకోవడం, దాన్ని ఏమంటాం? ఓకేనా? కన్వర్జెన్స్ ఆర్ కొలిషన్ బిట్వీన్ యురేషియా అండ్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్. Eurasia and Indo-Australian plates. The convergence between these two plates, led to upliftment of sediments as folds. Okay? Himalayas are the youngest fold mountains of the world. Himalayas are the youngest fold mountains of the world. Okay? They occupy a 5 lakh square kilometer in India. ఎంత ఏరియాలో ఉన్నాయంటమ్మా? 5 lakh square kilometer. ఎక్కడ? ఇండియాలో. ఓకే. their length పొడవు. అంటే ప్రతిదీ బోర్డు మీద చెప్పాలా? అప్పుడే నోట్స్లు ఇవ్వాలా? అదేం లేదు కదా. అక్కడ చెప్పిందల్లా నోట్స్లో ఉండదు, నోట్స్లో ఉందల్లా అక్కడ ఉండదు. ఓకే. దేర్ లెంత్ ఇస్ 2500 kilometers. 2500. Their width is great at west. Their width is great అంటే ఎక్కువ ఉంటుంది. It is maximum at west. ఏ స్టేట్ వెస్ట్ అంటే ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్. ఓకే. హిమాలయస్ ఎట్లా ఉంటాయంటే వాటి యొక్క విడ్త్ ఎక్కడ ఎక్కువగా ఉందంట? వెస్ట్లో 500 kilometers. అండ్ ఇట్ ఈస్ స్మాల్ టువర్డ్స్ ఈస్ట్ 80 kilometers. వెస్ట్లో దాని విడ్త్ ఎంత అండి? 500. ఈస్ట్లో దాని విడ్త్ ఎంత ఉండొచ్చు అంట? 80 kilometers. మిజోరాం, నాగాల్యాండ్ వంటి స్టేట్స్లో 80 kilometers ఉంటుంది విడ్త్. విడ్త్ యూనిఫామ్గా లేదండి, అందుకే మనం విడ్త్ చెప్పలేం. వెస్ట్లో ఎంత ఉందంట? మ్యాక్సిమం విడ్త్ 500 kilometers. ఏ స్టేట్ అని ఒకవేళ అడిగితే లదాఖ్. ఓకే. ఈస్ట్లో విడ్త్ ఎంత ఉంది? 80 kilometers. ఆల్ ద ఈస్టర్న్ స్టేట్స్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, ఆ 4 స్టేట్స్లో కూడా వాటి యావరేజ్ విడ్త్ ఎంత ఉంటుంది? 80 kilometers. ఓకే. అర్థమవుతుందా? దే ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ హిమాలయస్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళని పీకేస్తాము అన్నారు. ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని పీకేస్తున్నారు. ఓకే. ఏంటమ్మా? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, టీఏజే తజకిస్తాన్, చైనా, ఇండియా, నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్. అంటే మన దగ్గర లేవవి, ఇప్పుడు చెప్పిన ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా ఉన్నాయి. ఏంటవి? హిమాలయాస్. కానీ నేను అది చెప్పను. మనం మాట్లాడాల్సింది ఏంటంట? ఏపీపీఎస్సీ వాడు ఏమిచ్చాడు? ఇండియా అండ్ ఏపీ. ఇండియాకి సంబంధించే మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఓకే. గ్రూప్ 2లో సిగ్నిఫికెన్స్ అంటే అడగడండి. అంటే హిమాలయస్ ఉన్నాయి,
లైక్ ఇదే గ్రూప్ 1 10 మార్కర్స్ క్వశ్చన్ అనుకుంటే సిగ్నిఫికెన్స్ అడుగుతాడు. ఫార్మేషన్ అండ్ సిగ్నిఫికెన్స్. ఏదైనా క్వశ్చన్ గ్రూప్ 1లో ఇట్లా రాయాల్సి వస్తే ఏంటంటే మన సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. లెసన్లో ఉన్న సీక్వెన్స్. ఫస్ట్ జియోలాజికల్ ఫార్మేషన్ మీకు తెలుసు. దెన్ ఫిజికల్ ఆర్ జియోపొలిటికల్. ఏమని చెప్తాం? హిమాలయస్ ఆర్ న్యాచురల్ barriers to India. Until 1962, there was no invasion, foreign invasion happened through Himalayas. అవి న్యాచురల్ ఫోర్ట్స్గా మనం చెప్తాం. దేన్ని? హిమాలయాస్. 1962లో చైనా హిమాలయస్ మీద వెళ్ళి మనల్ని దాడి చేసి సియాచిన్ని, తవాంగ్ని, అరుణాచల్ ప్రదేశ్ని ఏం చేసింది? ఆక్యుపై చేసింది. ఓకే, ఆక్సాయ్ చిన్ని. చైనా మన తలకాయ మీద ఉంది కదా, దీని తలకాయ మీద ఇంకో క్రూర దేశం ఉంది. ఏంటది? మంగోలియా. వీళ్ళ బాధలు పడలేక వీళ్ళు ఇక్కడ ఒకటి కట్టుకున్నారు కూడా. ఏంటది? వీళ్ళకు మన మీద యావ సావలేదు. యావ అంటే ఏంటి? అదే ఇండియన్స్ మీద కాదు, ఇండియా మీద. న్యాచురల్ రిసోర్సెస్ కాబట్టి కోరిక సావలేదు. ఇట్లా కాదురా అబ్బాయి అని చెప్పి ఇటు వెళ్ళినారు. ఈ టర్కీ అప్పటికి ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఏదో డైనాసిటీ, వాళ్ళతో పెట్టుకున్నారు రిలేషన్స్. జన్యు పరివర్తనం జరిగింది. ఇట్లా వచ్చాడు హిందూ కుష్, ఒక మౌంటైన్ పాస్ ఉంది, ఖైబర్, బోలాన్. వచ్చి కొన్ని యుద్ధ విన్యాసాలు చేశాడు. 1526 ఇబ్రహీం లోడి అండ్ బాబర్. ఏ డైనాసిటీ వచ్చిందండి? ముఘల్. మంగోలియన్స్ బికేమ్ ముఘల్స్. అంటే వాళ్ళు ఎప్పుడో రావాలి ఇండియాకి, వాళ్ళని ఆపేసింది ఎవరంటే ఇక్కడ మళ్ళీ నా జాగ్రఫీ ఆపింది ఆ హిస్టరీని. ఏదమ్మా? హిమాలయాస్. అర్థమవుతుందా? ఫిజికల్ అయిపోయింది. తర్వాత మనకేముంది? లెసన్లో క్లైమేట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు పంజాబ్ ఉంది, యూపీ, గుజరాత్, రాజస్థాన్, ఎంపీ 30 degrees లాటిట్యూడ్. 30 degrees లాటిట్యూడ్ మనకక్కడ ఏమి? యుఎస్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో. తెల్ల తోలు ఉంటుంది వాళ్ళకి. ఎవరికి? అక్కడ వాళ్ళకి. మనకి ఇంకా ఈవెన్ బీహార్, మళ్ళీ మన ద్రవిడియన్ లక్షణాలు కొన్ని ఉంటాయి, నల్ల తోలు ఉంటుంది. అక్కడాడు పిజ్జా తింటాడు బాగా. ఇప్పుడు మనం ఒళ్ళుకోవెక్కి తింటున్నాం, కానీ మనకేంటి? రైసు, సాంబారు, లేకపోతే ఆవకాయ, లేకపోతే బగారన్నం. ఇదే మన పరిస్థితి. సో ఈ డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? ఒకటే ఏరియా, ఒకటే లాటిట్యూడ్లో ఉన్నప్పటికీ కూడా అది డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఈ హిమాలయాలే. ఎందుకంటే దే చేంజ్డ్ ద క్లైమేట్, దే ప్రివెంట్ ద మూమెంట్ ఆఫ్ కోల్డ్ సైబీరియన్ విండ్స్ ఇంటూ ఇండియా. ఇన్ దట్ వే ఇట్ మేడ్ ద నార్త్ ఇండియా ఆర్ ద టెంపరేట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంటూ ట్రాపికల్. దట్ ఈస్ వై ఇండియా బికేమ్ ఏ ట్రాపికల్ కంట్రీ రాదర్ టెంపరేట్. యుఎస్లో కొంత భాగం ఏ లాటిట్యూడ్స్లో ఉందో ఇండియాలో కొంత భాగం అదే లాటిట్యూడ్స్లో ఉంది. మన దురదృష్టవశాత్తు ఇంకా మనం నల్లగా ఉన్నాం, వాడు తెల్లగా ఉన్నాడు. ముఖ్యమైన కారణం ఏంటంటే హిమాలయాస్. ఎందుకంటే ఇవి దేన్ని ప్రివెంట్ చేసేయండి? సైబీరియన్ ఎయిర్ కరెంట్స్, సైబీరియన్ ఎయిర్ మాసెస్. అవి చల్లగా ఉంటాయి. అర్థమైందా? మనమే చూస్తాం. విశాఖపట్నంలో క్లాస్ చెప్పినప్పుడు నేనా కాదా అనేది మా ఆవిడ కూడా గుర్తుపట్టలేదు. ఓకే, యాంథ్రసైట్ కోల్లా మారిపోతున్నాను అనమాట. అర్థమైందా? నల్లగా. హైదరాబాద్లో కొంత బెటర్. మరి ద్రవిడియన్ నుంచి ఆర్యన్ స్థితికి ఏమి వెళ్ళిపోం మనం, ద్రవిడియన్సే. అర్థమైందా? తెల్లగా ఉన్నా మీరంతా కూడా ఏ జాతి అండి? ఇఫ్ యు ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూ మస్ట్ బి ఏ ద్రవిడియన్. అర్థమవుతుందా? కానీ అక్కడ హిమాలయస్ ఏం చేస్తాయి అంటే ఈ కోల్డ్ ఎయిర్ కరెంట్స్ని ప్రివెంట్ చేశాయి. యాజ్ దే ప్రివెంటెడ్ ద కోల్డ్ ఎయిర్ కరెంట్స్, ద ఎంటైర్ ల్యాండ్ విచ్ లైస్ సౌత్ టు ద హిమాలయాస్ టర్న్డ్ ఇన్ టు ట్రాపికల్ ఏరియా. అర్థమైందా? పంజాబ్ రైస్లో 3rd place. వెస్ట్ బెంగాల్, నార్త్ ఇండియా రైస్లో 1st place. యూపీ, నార్త్ ఇండియా షుగర్ కేన్లో 1st place. ఓకే, మన కేటీఆర్ జగన్ అని చెప్తే నమ్మొద్దు. వీళ్ళు కొట్టుకుంటారు డప్పు. ఏమని? యా తెలంగాణ ఏమి
దేంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది? రైస్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఇండియాలో. హౌ కెన్ ఇట్ ఇస్ పాసిబుల్ అండి? యూపీలో 3 lakh square kilometer ఉంది ఏరియా, 2,50,000 square kilometer ఈస్ డెడికేటెడ్ టు అగ్రికల్చర్. అర్థమవుతుందా? తెలంగాణ ఎంత ఏరియా ఉంది? 1,17,000, 1,12,000 ఉంది. ఎంత ఏరియా అగ్రికల్చర్ డెడికేట్ చేస్తారు? 40,000 square kilometer. 40,000 square kilometer ఇక్కడ, 2.5 lakh square kilometer అక్కడ. హౌ కెన్ తెలంగాణ ఓవర్కమ్ యూపీ? ఇక్కడ 26 lakh బోర్స్ ఉన్నాయి, అక్కడ 90% కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ యూపీలో ఎట్లా ఓవర్కమ్ చేస్తుందండి? అర్థమవుతుందా? అట్లా నమ్మొద్దు. అదేంటంటే ఏదో ఒక టైంలో, ఏదో ఒక నెలలో ప్రొక్యూర్మెంట్ విషయంలో యూపీ కన్నా టీఎస్ ఏం చేయొచ్చు? ఎక్కువ ప్రొక్యూర్ చేయొచ్చు. మీరు నమ్మొచ్చు. ఏది నమ్మొచ్చు? ఎస్, ఏపీ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఫిషరీస్, ఏపీ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ఎగ్ ప్రొడక్షన్, ఏపీ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఆయిల్ సీడ్స్, ఏపీ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ పపయా, ఏపీ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ బనానా సమ్ టైమ్స్. అర్థమైంది? అవి నమ్మొచ్చు. ఎవరు చెప్తున్నారంటే అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. నేను చెప్పినా నమ్మొద్దు, ఒక గవర్నమెంట్ పబ్లికేషన్ చెప్తుంది, నమ్మొచ్చు. అర్థమైందా? సో ఆ క్రాప్స్ అన్నీ కూడా ట్రాపికల్ క్రాప్స్. రైస్, షుగర్ కేన్, టీ ఎక్కడ ఎక్కువ ఉంది? అస్సాం. మరి అవన్నీ టెంపరేట్ ఏరియాలో ఉన్న స్టేట్స్, కానీ ఏ క్రాప్స్ని ఎక్కువగా పండిస్తున్నాయి? ట్రాపికల్ క్రాప్స్. అర్థమవుతుందా? కాబట్టి ఏరియా అంతా ట్రాపికల్ కావటానికి ఒకటే ఒక సిస్టమ్ కారణం. ఏంటది? హిమాలయాస్. ఫిజికల్ ఇంపార్టెన్స్ వచ్చింది, క్లైమేటికల్, తర్వాత రివర్స్. ద హిమాలయన్ రివర్సే అవే కారణం. దేనికి? నార్థన్ ప్లెయిన్స్. నార్థన్ ప్లెయిన్సే కారణం. 140 crore పాపులేషన్కి ఫుడ్ ఇస్తుంది. అర్థమైందా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ బిల్ సోనియా గాంధీ ప్రిపేర్ చేసింది. సరే, ఆమె ప్రిపేర్ చేయడానికి వెనకాల ఎవరున్నారంటే హిమాలయాస్, వెనకాల ఎవరున్నారంటే నార్థన్ ప్లెయిన్స్. ఓకే, ఎకనామికల్ సిగ్నిఫికెన్స్. మినరల్స్ చూడండి, ఆంథ్రసైట్ మినరల్ రిజర్వ్ ఎక్కడుంది? ఇండియా డోంట్ హ్యావ్ ఆంథ్రసైట్ రిజర్వ్స్. ఆంథ్రసైట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ కోల్. జిఎస్ఐ డిస్కవర్డ్ ఆంథ్రసైట్ రిజర్వ్స్ ఇన్ ఓన్లీ వన్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఏది? జమ్మూ కాశ్మీర్, కాల్కోట్. అండ్ రీసెంట్లీ లిథియం రిజర్వ్స్ ఈజ్ ఆల్సో డిస్కవర్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. సో అక్కడ క్రూడ్ ఆయిల్ ఉంటుంది ఆ ఏరియాలో, అక్కడ కొత్త కొత్త మినరల్స్ డిస్కవర్ చేస్తున్నారు. ఎకనామికల్ సిగ్నిఫికెన్స్. అర్థమవుతుందా? లదక్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ జియోథర్మల్ ఎనర్జీ. లదక్ ఈజ్ సెకండ్ ప్లేస్ ఇన్ సోలార్ ఎనర్జీ. ప్రొడ్యూస్ చేయొచ్చు, పొటెన్షియల్ ఉంది. సో న్యాచురల్ రిసోర్సెస్. హిమాలయస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ ఇండియా హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ద టైప్ ఆఫ్ వెజిటేషన్. అన్ని ఫారెస్ట్ అక్కడ ఉంటాయి, ఇంకెక్కడ అక్కడ ఉండదు. ఎక్కడ ఉండవు అలాంటి ఫారెస్ట్. ఫ్రమ్ రెయిన్ ఫారెస్ట్ టు కోనిఫెరస్. ఓకే, హిమాలయస్ వన్ హ్యాండ్ ప్రొటెక్టింగ్ స్నో లెపర్డ్, అదర్ హ్యాండ్ ప్రొటెక్టింగ్ టైగర్. ఎగ్జాంపుల్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. స్నో లెపర్డ్ ఉంటుంది, ఇంకేముంటుంది అక్కడ? టైగర్. ఫౌనల్ డైవర్సిటీ. హిమాలయాస్ కల్టివేషన్ ఆఫ్ సాఫ్రాన్, cultivation of apple, okay, berry fruits, and of course the areas rearing pashmina type of goat variety. ఏ వెరైటీని పెంచుతున్నాయండి? పష్మినా. ఏది? వూల్ బాగా ఇస్తుంది ఆ గోట్. అర్థమవుతుందా? షీప్ మనమే. తెలంగాణ తర్వాత చెప్పుకోదగ్గ షీప్ ఎవరు? ఏపీ. మొదటి గొర్రెలు తెలంగాణ, రెండవ గొర్రెలు ఎవరు? ఏపీ. అంటే ఐ మీన్ షీప్ పాపులేషన్. షీప్ పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్ ఎవరండి? తెలంగాణ. రెండో ప్లేస్లో ఉన్నారండి? ఏపీ. గోట్ మనం కాదు, మనం 10th or 11th ప్లేస్లో ఉన్నాం. ఎవరు? ఏపీ. తెలంగాణ గోట్ పాపులేషన్ లేదు ఎక్కువ. ఓకే, అవేంటి? ఎకనామికల్ సిగ్నిఫికెన్స్. ఓకే, టూరిజం. ధర్మశాల పెడితే గెలుస్తున్నాం, నమో స్టేడియంలో గెలవం, మన సక్సెస్ రేట్ తక్కువ, అయినా ఫైనల్ అక్కడే పెట్టారు, పోయాం. అర్థమైందా? ధర్మశాల, ఘంటశాల, డల్హౌసీ, ఉదంపూర్, చక్రత, ఆల్మోరా, రాణికేట్, గ్యాంగ్టక్, కాలింపాంగ్, డార్జిలింగ్ అన్నీ కూడా హిల్ స్టేషన్స్. టూరిజం, లోకల్ ఎంప్లాయ్మెంట్, ఫారెక్స్ రిజర్వ్స్. ఇది సిగ్నిఫికెన్స్. దేనికి? హిమాలయాస్. ఎన్ని మార్క్స్కి? 10 marks. గ్రూప్ 2లో అడగడు, మీరేం బాధపడద్దు. అందుకే అది చెప్పలేదు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, మా సారు నేను ఆ బుక్ చూశాను, ఆ బుక్లో ఇది ఉంది, ఈ బుక్లో ఇది లేదు, ఈడొచ్చి సోది చెప్తుండే కానీ మాకు అది చెప్పలేదు అనుకోకండి.
ఓకే, మీకు నాకు మధ్యలో ఉండాల్సింది ఒక్కటే ఒకటి, ఏంటది? ఫిష్ అండ్ ఫిషర్మ్యానా? ట్రస్ట్ అండి. మీరు నన్ను నమ్మాలి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మాలి. ఏ విషయంలో? సబ్జెక్ట్ విషయంలో. సిగ్నిఫికెన్స్ చెప్పకపోవడానికి కారణం అది. ఓకేనా? ప్లేట్ టెక్టానిక్స్ థియరీ మీకు అర్థం అవడానికి చెప్పాను తప్పించి బుక్కి గ్రూప్ 2కి అది ఇంపార్టెంట్ కాదు. గ్రూప్ 2లో 30 నా టార్గెట్. ఆ 30లో మీకు ఎన్ని వస్తాయనేది మీ టార్గెట్. అర్థమవుతుందా? రాయండి నెక్స్ట్. ఏం రాశారు? రైట్. Himalayas are classified horizontally or longitudinally. లాంగిట్యూడినల్లీ అంటే లాంగిట్యూడ్ వేవ్స్ ఉంటాయి కదండి, అనుదైర్ఘ్యం అంటాం ఇలా అని. లాంగిట్యూడినల్లీ బై ఏంటమ్మా? హైట్, బై దేర్ హైట్, బై దేర్ ఏజ్. వాటి యొక్క ఏజ్, వాటి యొక్క హైట్ బట్టి ఎట్లా క్లాసిఫై చేస్తున్నాం? హారిజాంటల్గా. ఓకే. అండ్ ఆల్సో క్లాసిఫైడ్ వెర్టికల్లీ, దీనికేంటి క్రైటీరియా? బై రివర్స్, నదులు. ఓకే. వర్టికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయాస్ అని పెట్టి ఆ టేబుల్ రాయాలి. ఇంతకుముందు బోర్డు మీద చూశారు కదా, 1 2 3 4 5 అవి రాయండి. సీరియల్ నెంబర్ 1 2 3 4 5 చెప్పనా? వద్దా? ఏం అప్పుడే ఒక పూటకే వద్దనే స్టేజ్కి వచ్చేసారు అప్పుడే. ఏం రాస్తున్నారండి? కండిషన్స్ అప్లై. మీరు ఇంకా వద్దన్నా ఏమన్నా మనకు కుదరదు. టైప్ ఆఫ్ హిమాలయాస్, రివర్స్, స్టేట్స్, ఇంపార్టెన్స్. మీరు ఇంగ్లీష్లో రాయండి, నేను అరబిక్లో రాస్తా. అది అరబిక్, మీరు అది ఫాలో అవ్వద్దు. సీరియల్ నెంబర్, ద టైప్ ఆఫ్ హిమాలయాస్ ఏంటమ్మది? రివర్స్, స్టేట్స్, ఇంపార్టెన్స్. 2012లో ఇదే అడిగాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్, గ్రూప్ 2. ఓకే. 1 ఏం హిమాలయస్ అన్నాను నేను? కాశ్మీర్ హిమాలయాస్. రివర్ నార్త్ టు ఇండస్, లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు, ఇండస్ అండ్ కాబుల్ రివర్స్ అనొచ్చు. మళ్ళీ కాబుల్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, అది వద్దు, అందుకే నార్త్ టు ఇండస్ అని చెప్పిన. స్టేట్ లదక్. ఇంపార్టెన్స్ ఏంటమ్మా? అక్కడ ఏమున్నాయి? అక్కడ గ్లేషియర్స్. ఓకే. నౌ టెల్ మీ, ద స్టేట్ ఆఫ్ ఇండియా రికార్డెడ్ హై డే టైమ్ ఆర్ నైట్ టైమ్ డ్యూరేషన్, హై డయూర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. హై డయూర్నల్ రేంజ్ అని చెప్పకూడదు, కానీ హై డే టైమ్ అండ్ నైట్ టైమ్ డ్యూరేషన్. అర్థమవుతుందా? ఏ స్టేట్లో డే నైట్ టైం మధ్యలో డ్యూరేషన్ ఎక్కువగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది? ఇఫ్ యూ టేక్ జూలై, ద స్టేట్ హ్యాస్ 14 hours డే టైమ్. ఇఫ్ యూ టేక్ జాన్వరి, ద స్టేట్ హ్యాస్ 10 hours డే టైమ్. నౌ టెల్ మీ, వాట్ ఇస్ ద స్టేట్? అమ్మా, అక్కడ ఏమని ఉంది? అక్కడ అదే స్టేట్ మీన్స్ స్టేటోను యూటీనో, అది ఏమని చెప్పాను? లదాఖ్. అక్కడే కదా క్వశ్చన్ వచ్చింది, అంత ఆలోచిస్తారు ఏంది? ఈక్వెటార్కి చాలా ఫార్గా ఉన్న స్టేట్లో ఆ ఫీచర్స్ ఉంటాయి. ఏ స్టేట్ అది? లదాఖ్. ఓకేనా? నమ్మరా? అవసరం లేదు, నెక్స్ట్ రాయండి. 2 పంజాబ్ హిమాలయాస్. రివర్స్ ఏంటి? ఇండస్, సట్లెజ్. స్టేట్స్ ఏంటి? పంజాబ్ కొంత ఉంది అంతే. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అండ్ ఏంటమ్మా, హిమాచల్ ప్రదేశ్. టూరిజం. దేనికమ్మా? టూరిజం అండ్
యాపిల్, సాఫ్రాన్. సాఫ్రాన్ యాపిల్ కల్టివేషన్కి ఖరేవాస్ అనే ఏరియా ఉంటుంది, మళ్ళీ వస్తుంది అక్కడ చెప్దాంలేండి. నెక్స్ట్ 3 కుమయున్ హిమాలయాస్. కుమయున్, KUMAON, కుమయోన్ ఆర్ గహర్వాల్, GAHARWAL, గహర్వాల్ హిమాలయాస్. ఏ రివర్స్ అమ్మా? సట్లెజ్ అండ్ కాళీ, KALI. కాళీనే చౌక్ అంటాం, కాళీనే కర్నాలి అంటాం, కాళీనే సరయు అంటాం, కాళీనే గాగ్రా అని అంటాం. గాగ్రానే గంగా యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. అర్థమవుతుందా? అవేం రాయొద్దు ఇక్కడ. సట్లెజ్, కాళీ. స్టేట్, మేజర్ స్టేట్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్, నేపాల్ దీని కిందకి వస్తాయి. నేపాల్లో కొంత పార్ట్. ఏంటి ఇంపార్టెన్స్? పిలిగ్రమేజ్. ఇంకేమైనా పదం ఉందా దానికి? టెంపుల్ టూరిజం ఏదో అనొచ్చు. ఓకే. చార్ధామ్ యాత్ర అంటే యాక్చువల్గా అది చోటా చార్ధామ్ అనాలి. చార్ధామ్ అంటే నార్త్. ఏమది? ఏం నాదమ్మా? కేదార్నాథ్ కాదు, అమర్నాథా? ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఏముంది? అమర్నాథ్ కదా. నార్త్ అమర్నాథ్, సౌత్ రామేశ్వరం, ఈస్ట్ పూరి ఒడిషా, వెస్ట్ గుజరాత్ సోమనాథ్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. దీన్ని యాక్చువల్గా చార్ధామ్ అనాలి. ఉత్తరాఖండ్లో ఉన్నాయి కదా, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. దాన్ని ఏమంటాం? చోటా చార్ధామ్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ నేపాల్ హిమాలయాస్. నేపాల్ హిమాలయాస్, నేపాల్, సిక్కిము, వెస్ట్ బెంగాల్ అవన్నీ సారీ రివర్సా? కాళీ టు తీస్తా. కాళీ టు తీస్తా. హైయెస్ట్ పీక్స్. అండ్ లాస్ట్ ఏంటి? అస్సాం హిమాలయాస్. వై దే నేమ్డ్ ఇట్ యాజ్ అస్సాం? వై దే నేమ్డ్ ఇట్ యాజ్ పంజాబ్? బికాస్ వాటికి ఆ పేరు పెట్టేటప్పటికి అక్కడ వేరే స్టేట్ లేదు. ఆల్ ద స్టేట్స్ వేర్ పార్ట్ ఆఫ్ అస్సాం. అర్థమవుతుందా? అస్సాం నుంచే అరుణాచల్ ప్రదేశ్ వచ్చింది, అస్సాం నుంచే నాగాల్యాండ్, అస్సాం నుంచే మణిపూర్, అస్సాం నుంచే మిజోరాం, అస్సాం నుంచే త్రిపుర, అస్సాం నుంచే మేఘాలయ. అట్లా ఫామ్ అయ్యాయి. ఓకే. పంజాబ్ అంటే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో శివాలిక్ రీజియన్ ఇదంతా ఉండేది. అందుకే దానికి ఏమని పేరు పెట్టారు? పంజాబ్ హిమాలయాస్ అన్నారు. అర్థమవుతుందా? రివర్స్ తీస్తా, దిహాంగ్. తీస్తా, దిహాంగ్. దిహాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో దాని పేరు. దేని పేరు? బ్రహ్మపుత్ర. ఓకే. స్టేట్స్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? లాస్ట్దే కదా. ఓకే. ఇంపార్టెన్స్ పెనిప్లెయిన్స్, PENE, పెనిప్లెయిన్స్. PDI, పెడి అంటే విండ్తో ఫామ్ అయినవి, పెని అంటే రన్నింగ్ వాటర్తో ఫామ్ అయినవి. అది కూడా హిమాలయన్ టెరైన్, మౌంటైన్స్లో ఫామ్ అయితే పెని అంటాం. పెనిప్లెయిన్స్. ఇక్కడ మీకు ఎగ్జామ్లో అడిగేది పంజాబ్ నుండి అస్సాం వరకు హిమాలయస్ అండ్ రివర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. లేదంటే ఆ హిమాలయ ఇచ్చి ఏ రివర్స్ మధ్యలో ఉంది అని మాత్రం అడిగే అవకాశం ఉంది ఇక్కడ. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ హిమాలయాస్ horizontally classified into 3 main groups. Horizontally classified into 3 main groups. One, ఏదమ్మా? 1 trans Himalayas. Trans. 2 main Himalayas. 3 ఏంటమ్మా? Eastern Himalayas. Eastern Himalayas are also known as Purvanchal.
వాటిని ఏమంటున్నాం? పూర్వాంచల్, పూర్వ, ఈస్ట్, పూర్వాంచల్. ఆ మెయిన్ హిమాలయస్ దగ్గర ఇంకో యారో మార్క్ పెట్టుకొని 2A ఏంటి? హిమాద్రి. లేదా ఇలా రాయండి అమ్మా, మెయిన్ హిమాలయాస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ, నీ ఇష్టం అది, రాస్తే అట్లా రాసుకో, ఎవరు వద్దన్నారు. మెయిన్ హిమాలయాస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ఏమమ్మా? హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్స్. హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. ట్రాన్స్ హిమాలయాస్ సైడ్ హెడ్డింగ్. నాకు కూడా వెళ్ళాలి, ఖాళీ లేను. మీరు అయిపోయిందని చెప్పాలేంటి నాకు? ఓకే, అంటే రేపు మీరు ఏమైనా ముందే ప్రిపేర్ అయ్యి రావాలనుకుంటే కనుక అక్కడ ఉన్నవి చూసుకొని వచ్చేయచ్చు. ఏంటి అవి? నెక్స్ట్ ఏం చెప్తున్నాం? ట్రాన్స్ హిమాలయస్. తర్వాత ఏం చెప్తాం? ఇంకా ఏం మెయిన్ అమ్మా? హిమాద్రి. హిమాద్రి తర్వాత ఏంటి? హిమాచల్. హిమాచల్ తర్వాత ఏంటి? శివాలిక్. శివాలిక్ తర్వాత ఏంటి? ఏమడుగుతాడంటే టెర్మినాలజీ అడుగుతాడు ఎగ్జామ్లో. ఖారేవాస్, చోస్, థాల్స్, డోన్స్ ఆర్ ద్వార్స్ ఇలాంటివి అడుగుతాడు. అర్థమైందా? నా బాధ ఏంటంటే మీకు ఓపిక ఉంటే రేపు ఇప్పుడు వెళ్తారు కదా ఇంటికి, ఏదైనా టైం ఉండి ఆతృత ఉంటుంది కదా, కొందరికి తుత్తరత అంటాం, నాకు ఉండేది. ఎగ్జామ్ ఉంటే ఏదో చదివేసి తప్పులు పెట్టేసి వచ్చేస్తాం, పూర్తిగా చదవమన్నమాట బిట్. సరే బిట్ కరెక్ట్గా చదువుతాం, కింద ఏబిసిడీలు ఉంటాయి కదా, అది పూర్తిగా చదవం. ఏలో ఆన్సర్ దొరికితే ఏ పెట్టేసి వచ్చేయడమే. తర్వాత తెలుస్తుంది ఏబీలు, ఏబిసిలు, ఏబిసిడీలు అన్నీ ఉంటాయని. అర్థమవుతుందా? కాబట్టి వీలుంటే అవి చూడండి, ఇంకా వీలుంటే నేను చెప్పిన పదాల యొక్క మీనింగ్ తెలుసుకోండి. మీరు చూడకపోయినా తెలుసుకోకపోయినా నేను చెప్తాను, మీరు చూస్తే మీకు ఇంక ఈజీ అయిపోతుంది అనేది నా బాధ. థ్యాంక్ యూ. ఓకే, నేను ఇదే పద్ధతి ఫాలో అవుతా. మళ్ళీ 3వ రోజు వచ్చి మాకు నోట్స్ వద్దు, 10వ రోజు వచ్చి మాకు నోట్స్ కావాలి, 25వ రోజు వచ్చి సగం మందికి నోట్స్ కావాలి, ఇవి నా దగ్గర చెప్పొద్దు. నేనైతే 2:30కి వచ్చేస్తాను. ఓకే, మీరు కూడా దానికన్నా ముందు వస్తే మంచిది, లేదా 2:30కి వచ్చినా మంచిదే. మీరు 3కి వస్తే మాత్రం కొంచెం నేను బాధపడాలి. నేను 3కి వస్తే మీకు పాఠంలో చుక్కలు కనబడతాయి. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.